Hi all, this is Venkat, and yeah, today in our demo we will learn one real-time application. So by using Angular, we have designed some front-end screens in different requirements, and the backend is the this time Python web framework called Flask. Okay, we have a two Python, we have a core Python and advanced Python, right? Like we have a frameworks. What are those frameworks in Python? Django and Flask we have. So by using the Flask, we are persisting our UI data into the database table. We will learn that demo today. Okay. So we'll teach on Telugu today, Telugu and mixing of English. Okay. మనం ఈసారి ఏంటంటే నేను కొన్ని స్క్రీన్స్ డిజైన్ చేశాను యాంగులర్లో. సో ఆ స్క్రీన్స్ డిజైనింగ్ అండ్ ద బ్యాక్ ఎండ్ ఏంటంటే ఫ్లాస్క్ యూజ్ చేస్తాం పైథాన్ ఫ్రేమ్వర్క్ ఫ్లాస్క్ ఓకే సో ఈ ఈ ఫ్రేమ్వర్క్ యొక్క లైక్ ఐ విల్ వాట్ ఎవర్ డెమో రైట్ వి విల్ సీ టుడే ఐ విల్ గివ్ యూ స్మాల్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్ట్ సో సో ఏంటేంటి మనం డిజైన్ చేసాము ఎలా కమ్యూనికేషన్ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్కి ఈ ఆర్కిటెక్ట్ ఓవర్వ్యూ అర్థమవుతుంది మీకు సో ఈ వీడియో ఈవేళ ఏదైతే నేర్చుకుంటామో మనం ఓకేనా ఆ వీడియో నేనేంటంటే మై టార్గెట్ ఆడియన్స్ ఆర్ హూ ఆర్ స్టడీయింగ్ ఫైనల్ ఇయర్ ఆఫ్ ద బీటెక్ ఫోర్త్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అండ్ the MCA students or any computer degree related students or or any for example any degree who are interesting into the IT as a the application developer or like software engineer in Angular, Java, Python. These technologies I'm giving the real time projects and how the real time applications look like. I'm providing the like real time trainings like real time demos. I mean on my like an interest base. Like I'm very much interested on the teaching. So in my free time, I'm like creating some videos and sharing to the you people. Okay, so that is my intention. So ఇప్పుడు ఏంటంటే జస్ట్ విల్ సీ దట్ దిస్ ఆర్కిటెక్ట్ ఓకే ఏం చేసామంటే దెర్ ఈస్ ద ఫ్రంట్ అండ్ అప్లికేషన్ హియర్ సి వన్ మీరేంటంటే ఒక్కసారి మీరు కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫ్టర్ యువర్ కోర్స్ కంప్లీషన్ ఆర్ మీరు కోర్స్ నేర్చుకున్న తర్వాత మీకు జాబ్ వచ్చింది అనుకోండి ఏమవుతుంది డిఫరెంట్ రోల్స్ ఉంటాయి లైక్ యు ఆర్ ఎ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఆర్ జావా బ్యాక్ ఎండ్ డెవలపర్ ఆర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ యాంగులర్ ఆర్ రియాక్ట్ టైప్ స్క్రిప్ట్ ఫ్రంట్ HTML ఫ్రంట్ ఎండ్ డెవలపర్ not only these we have a data scientist a cloud engineer DevOps engineer lot of roles ఉంటాయి కదా for example if you are a back end Java developer or Python developer full stack developer related demos నేను క్రియేట్ చేస్తున్నాను ఓకే కైండ్ ఆఫ్ ఇన్ సండే అండ్ సాటర్డే వీకెండ్ డేస్ ఇఫ్ ఎనీబడి వాంట్స్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఆర్ రియల్ టైమ్ like they want to learn the real time experience I'm like I'm giving the some kind of demos for them సో ఇప్పుడు ఏంటంటే ఇది యాంగులర్ అండ్ ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఏంటంటే బ్యాక్ ఎండ్ ఉంది అనుకోండి మన బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ఇదేంటి మనం ఏం డెవలప్ చేసాం అది రఫ్గా ఒక ఐడియా ఉండాలి కదా మనం ఏంటి మనం చేస్తాం అనేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి లైక్ అవర్ డేటాబేస్ మీరు మేబీ యాజ్ ఎ ఫ్రెషర్ ఆర్ లైక్ means you completed your BTech or MCA or whatever it like you want some experience, right? This for 0 to 2 years, 3 years experience people, these videos will help because after 3 years, right, they knows these all the things. So I'm not targeting them. So my like audience is my like 0 to 2 years, 3 years experience people. For them, it will help. This video will help definitely. సో నేను వాళ్ళని టార్గెట్ మీన్ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో నేను చెప్తున్నాను ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ 2012 ఆర్ 13 సో నాకేంటంటే అప్పుడు మేము జావా నేర్చుకున్నాం ఇదంతా తెలియదు ఫ్రంట్ ఎండ్ ఏంటి బ్యాక్ ఎండ్ ఏంటి తెలుసు బట్ నాట్ వెన్ వీఆర్ వర్కింగ్ దెన్ వీ లెర్న్ బట్ ఇప్పుడు ఏంటంటే
అప్పుడు యూట్యూబ్ ఇంత పాపులర్గా ఉండేది కాదు, ఎవరు కంటెంట్ వీడియోస్ క్రియేట్ చేసేవాళ్ళు కాదు అలా. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ నాట్ ఏబుల్ టు లెర్న్ ఇన్ దట్ టైమ్. బట్ నౌ వీ హ్యావ్ లాట్ ఆఫ్ కంటెంట్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ అవైలబుల్ రైట్ టు లెర్న్. సో ఇప్పుడు ఏంటంటే యా, ఇది ఫ్రంట్ ఎండ్ అనుకోండి. ఫ్రంట్ ఎండ్లో ఏముంటాయి, అగైన్ ఫార్మ్స్ ఉంటాయి. సారీ, నాట్ దిస్. హౌ టు erase this? ఓకే, ఇది ఎటు. So, okay, leave it. I'm not good in the paint, but yeah. సో హియర్ ఇలా డిఫరెంట్ స్క్రీన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ స్క్రీన్ ఇప్పుడు ఫర్ ఐఆర్సిటిసి వెబ్సైట్ లాగిన్ అయినా, సపోజ్ ఎస్బీఐ ఆర్ హెచ్డిఎఫ్సి లాగిన్ అయితే మీకు ఒక లాగిన్ అప్లికేషన్ ఉంటుంది కదా. ఇన్ ద సేమ్ వే మనం ఒక లాగిన్ స్క్రీన్ క్రియేట్ చేసాం. ఆఫ్టర్ లాగిన్ తర్వాత ఇప్పుడు ఏం చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ కేస్ మీరు ఒక ఎంఎన్సికి ఆర్ ఒక మంచి కంపెనీకి మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి. సెలెక్ట్ అయ్యేటప్పుడు యాజ్ ఏ 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆర్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఆర్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్, మీరు ఒక కంపెనీకి సెలెక్ట్ అయితే ఈ కరెంట్ కంపెనీ నుంచి వేరే కంపెనీకి మూవ్ అవుతారు కదా వన్స్ యూ గాట్ ద ఆఫర్ లెటర్. బిఫోర్ ఆఫర్ లెటర్ మీ ఇంటర్వ్యూస్ క్లియర్ అయిన తర్వాత టెక్నికల్ 1 or 2 ఇంటర్వ్యూస్ టెక్నికల్ ఉంటాయి, మేనేజర్ రౌండ్ ఉంటుంది, ఆఫ్టర్ హెచ్ఆర్ ఉంటుంది. సో ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత మీకు ఏంటంటే ఒక మెయిల్ వస్తుంది. సో ఆ మెయిల్లో ఏంటి, మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, మీ కరెంట్ కంపెనీ అంటే మీరు వర్క్ చేసిన కంపెనీస్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఆ డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ ఏం చేస్తారు, వాళ్ళు ఒక వెబ్సైట్, వాళ్ళు కంపెనీ యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్ అనే కంపెనీ నుంచి మీరు ఎక్స్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నారు, వై అనే కంపెనీకి మీరు మూవ్ అవుతున్నారు. సో ఆ వై అనే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఒక సైట్, ఒక వాళ్ళ యొక్క యూఆర్ఎల్ పంపించి ఆ వెబ్సైట్లో మీ అంతా డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఆ డీటెయిల్స్ రిలేటెడ్ది నేను క్రియేట్ చేశాను యాజ్ ఏ ఫ్రంట్ ఎండ్లో. సో ఆ డీటెయిల్స్ అవేంటి, మనం ఎప్పుడైతే సేవ్ చేస్తామో అవి సేవ్ అయ్యి కాస్త ఏమవుతాయి, బ్యాక్ ఎండ్ ఇక్కడ రెస్ట్ అయిపోయి ఇక్కడ వస్తుంది. ఇది ఫ్లాస్క్తో, పైథాన్ ఫ్లాస్క్తో డిజైన్ చేసాం. ఇదేంటిది పైథాన్. వాట్ ఈస్ ద వెబ్ ఫ్రేమ్వర్క్, పైథాన్ ఫ్లాస్క్. ఇదేంటిది యాంగ్లర్తో. వాట్ ఆర్ ద టెక్నాలజీస్ ఇక్కడ రాస్తున్నా. ఇక్కడ ఏంటిది యాంగ్లర్. యాంగ్లర్ ప్లస్ అండ్ డైరెక్ట్ యాంగ్లర్ విల్ యూజ్ ద టైప్ స్క్రిప్ట్ రైట్. టైప్ యాంగ్లర్ ప్లస్ టైప్ స్క్రిప్ట్. మళ్ళీ ఇక్కడ నుంచి ఏంటి, ఇదేంటి డేటాబేస్లో డేటా పర్సిస్ట్ చేస్తున్నాం మనం. ఇక్కడ డేటాబేస్లో డేటా ఎంటర్ చేస్తున్నాం, ఓకేనా. ఇక్కడ ఎలా డేటా ఎంటర్ అవుతుంది, ఇన్ రియల్ టైంలో ఎలా ఉంటుంది, నాట్ ఎగ్జాక్ట్లీ రియల్ టైమ్ మ్యాచ్ బట్ ఆల్మోస్ట్ 80% ఆర్ 70% మనం ఎలా ఉంటుందో సినారియోస్ అవే కవర్ చేస్తున్నాం, ఓకే. ఇక్కడ ఏముంటుంది నార్మల్గా డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ద స్కీమాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి ఎంప్లాయీ డేటా సేవ్. సో ఒక స్కీమా క్రియేట్ చేసుకుంటాం ఇక్కడ. ఒక స్కీమా క్రియేట్ చేసుకొని ఇక్కడ ఏంటి టేబుల్స్ ఉంటాయి, డిఫరెంట్ టేబుల్స్ బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్, డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి, ఓకే. ఇక్కడ ఏంటి సి, ఇది అంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, ఇది బ్యాక్ ఎండ్ అప్లికేషన్. ఈవెన్ పైథాన్ ప్లస్ ప్లస్ ఇస్ ద బ్యాక్ ఎండ్ అప్లికేషన్ అండ్ హియర్ ఇస్ ద డేటాబేస్. ఇక్కడ ఏమవుతుంది, ఫ్రంట్ ఎండ్లో ఫస్ట్లో ఎలా ఉండేదంటే 2013, 14, 15 టిల్ 18, 19 వరకు యూఐ అంతా ఒకరు చేసేవారు. నేమ్ వారికి ఏమంటారంటే యూఐ డెవలపర్స్ ఆర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అనేవాళ్ళు. బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఇన్ జావాలో అయితే, బికాజ్ జావాలో ఇన్ 2012, 2013 ఐ స్టిల్ రిమెంబర్, అప్పుడు రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్కి సెపరేట్ టీమ్ ఉండేది. ఐఎమ్ ఏపీఐ డెవలపర్, రెస్ట్ ఏపీఐ డెవలపర్ అనేవారు. ఓన్లీ జావా కోర్ జావా, జేడిబిసి, స్ప్రింగ్ అండ్ స్ట్రక్స్ ఉండేది. వాళ్ళకి ఏంటంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ అనేవారు. ఈవెన్ ఇన్ జావాలో లాట్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటాయి, వెబ్ సర్వీసెస్ ఉంటాయి. సో ఓన్లీ జావా ఒక్కరికే బ్యాక్ ఎండ్ డెవలపర్ అనేవాళ్ళు. బట్ ఇప్పుడేంటి, ఆఫ్టర్ 2022 ఎవ్రీ పర్సన్ షుడ్ లెర్న్ దిస్ ఆల్ ద టెక్నాలజీస్. అప్పుడే ఫుల్ స్టాక్ డెవలప్ ఇదన్నీ రావాలి మనకి. ఇన్ కేస్ డేటాబేస్ కొంచెం కొంచెం మీకు క్వరీస్ అర్థం కావాలి, అట్లీస్ట్ ఒక క్వరీ ఇస్తే మీరు రాయగలిగే ఉంటే ఓకే. బట్ ఇవి కూడా అపార్ట్ ఫ్రమ్ దీస్ యూ నీడ్ ఏడబ్ల్యూఎస్ ఆల్సో. నౌ ఆఫ్టర్ 2025, నౌ ఆల్మోస్ట్ 2025 కంప్లీటెడ్. ఇన్ 2026 నుంచి ఇఫ్ యూ హ్యావ్ 3+4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఆల్ టెక్నాలజీస్ మ్యాక్సిమం రావాలి. అట్లీస్ట్ 0 to 3 years యూఆర్ ఓకే, అట్లీస్ట్ యూఆర్ ఫ్రెషర్ కాబట్టి యూఆర్ లెర్నింగ్ కాబట్టి 0 to 3, 4 years ఎక్స్పీరియన్స్ వరకు నీకు అంతగా కంపెనీస్ ఏంటంటే నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాయి. బట్ నాట్ ఆల్ దీస్ టెక్నాలజీస్. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మై కేస్ ఐ హ్యావ్ 12+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నౌ
I'm only backend developer, or even I'm a front-end developer, Java plus Angular, and companies are their requirement is different now. You know this uh, front-end technologies, back-end technologies, AWS, నీకేంటంటే ఇంకా Gen AI, lot of technologies they are expecting. Now things are different. So at least you are till you are up like 0 to 5 years experience అంటే ఓకే అట్లీస్ట్ ఈ టెక్నాలజీస్ ఉంటే యు ఆర్ ఫైన్. సో ఇప్పుడు ఏంటంటే యాంగ్లరు, పైథాను, ఇది మనది ఏంటంటే మైఎస్క్యూఎల్లో మనదేంటి ఫ్రంట్ అండ్ ఈ టెక్నాలజీస్, పైథాన్ ఈ టెక్నాలజీస్, అండ్ మైఎస్క్యూఎల్ ఇస్ ద డేటాబేస్. ఇక్కడ డిఫరెంట్ స్కీమా క్రియేట్ చేసి డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. దిస్ ఈస్ ద హై లెవెల్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు మనం ఏం చేసామో మన రిక్వైర్మెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఒక్కసారి వెళ్ళి. ఓకే, దిస్ ఈస్ ద విజువల్ స్టూడియో కోడ్. ఇదేంటంటే ఏంటి విజువల్ స్టూడియో కోడ్? ఇది ఒక టూల్. ఇందులో మనం ఫ్రంట్ అండ్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. ఓకేనా? ఆర్ పైథాన్ బేస్డ్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. మోస్ట్లీ జావా కూడా చేయొచ్చు. బట్ జావా కావాలంటే ఇంటెలిజే ఆర్ ఎక్లిప్స్ తోలి ఉండేది. ఇప్పుడు ఇంటెలిజే ఐడి మోస్ట్ పాపులర్. సో దానికి వెళ్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ యూజ్ ద పైచార్మ్. దెర్ ఈస్ ద అనదర్ ఐడి. ఇక్కడ మన ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసాము, అది నేను చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఇన్ విఎస్ కోడ్ ఆల్సో, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ క్రియేటింగ్ ద ఈటీఎల్ జాబ్, పైథాన్ స్క్రిప్ట్స్, నాట్ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ ఆర్ నాట్ లార్జ్ స్కేల్ అప్లికేషన్, చిన్న చిన్న మాడ్యూల్ బేస్డ్ అప్లికేషన్, చిన్న చిన్న నాట్ మిడిల్ స్కేల్ అప్లికేషన్స్ అయితే నువ్వు విజువల్ స్టూడియో కూడా యూజ్ చేయొచ్చు. విజువల్ స్టూడియో ఇప్పుడు రియల్ టైంలో విజువల్ స్టూడియోనే నార్మల్ చిన్న చిన్న అప్లికేషన్ పైథాన్ని ఈటీఎల్ జాబ్ కానీ సమ్ జాబ్స్ కానీ అయితే విఎస్ కోడ్ యూజ్ చేయొచ్చు. పెద్ద అప్లికేషన్స్ అనుకోండి, పీపుల్ విల్ గో ఫర్ దిస్ ఏంటిది పైచార్మ్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద టూల్స్ ఫర్ ద రియల్ టైమ్ పీపుల్ ఆర్ యూజింగ్ ఫర్ దీస్ ఆర్ ద ఫ్రీ ఫర్ అస్. సో ఐఎమ్ జస్ట్ డౌన్లోడింగ్ అండ్ ఇన్స్టాలింగ్. ఇన్ ద కంపెనీ ఆల్సో there are some license based tools and there are some free tools. People are using those, so no worries about. సో నౌ మీకేంటంటే కొందరికి డౌట్ ఉండొచ్చు, ఈ టూల్స్ యూజ్ చేస్తామా? చాలా మంది అడుగుతున్నారు నాకు. ఈవెన్ నేను అడిగేవాళ్ళను కొందరు సీనియర్స్కి, వెన్ ఐఎమ్ లైక్ స్టడింగ్ మై ఎంసీఏ, ఈ జావా యూజ్ చేస్తారా రియల్ టైమ్లో, జేడీబీసీ యూజ్ చేస్తారని. మేము వర్క్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా అదే యూజ్ చేస్తారు. మనం ఏం చేయాలి? పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ రియల్ టైం యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేస్తారు. సో సో ఇది ఈ విజువల్ స్టూడియో కోడ్ రియల్ టైంలో యూజ్ చేస్తారు, అండ్ పైచార్మ్ యూజ్ చేస్తారు రియల్ టైంలో. ఇది ఓకేనా? ఇప్పుడు ఏంటి, ఇది జావా ప్రాజెక్ట్స్ ఆల్రెడీ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను ఈ జావా ప్రాజెక్ట్ ఇదంతా ఏంటంటే ఇది డెమో కదా, ఇది డైరెక్ట్ వీఆర్ గోయింగ్ టు ఇన్ టు ద రిక్వైర్మెంట్ డైరెక్ట్ కోడ్. బట్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ అంటే అది ఇప్పుడు మనం కవర్ చేయట్లేదు. ఓకే, నౌ ఐ విల్ రన్ దిస్ యాంగులర్ ప్రాజెక్ట్. ఓకే, దిస్ ఇస్ ద జస్ట్ కమ్ హియర్ టెర్మినల్, న్యూ టెర్మినల్ అంటే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఏంటి npm స్టార్ట్ అనే ఒక కమాండ్ ఉంటుంది. npm స్టార్ట్ ఇదేంటి అవుద్ది, యాంగులర్ అప్లికేషన్ యాంగులర్ సర్వర్తో యాంగులర్ అప్లికేషన్ స్టార్ట్ అవుద్ది. చూడండి, ఎన్జి సర్వర్ అంటే ఇంటర్నల్ గా ఈ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది బై సర్వర్. ఓకేనా? ఒక్కసారి ఇది ఓపెన్ అయిన తర్వాత మన రిక్వైర్మెంట్ ఏంటి, మనం ఏం నేర్చుకుంటాం, విల్ సీ టుడే. ఇట్స్ బిల్డింగ్. యా, సర్వర్ ఈజ్ అప్. ఇలా చూసారా, హెచ్టిపి లోకల్ హోస్ట్ 4200. అంటే ఏంటి, ఇది పోర్ట్ నెంబర్. దేని పోర్ట్ నెంబర్, ఈ అప్లికేషన్ ఏ సర్వర్ మీద రన్ అవుతుంటే ఆ పోర్ట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జావా అప్లికేషన్ తీసుకోండి, స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ తీసుకుంటే ఇంటెలిజేలో మీరు రన్ చేశారు అనుకోండి, అది ఒక టామ్ క్యాట్ ఇంటర్నల్ గా బై డిఫాల్ట్ టామ్ క్యాట్ సర్వర్ ఎంబైడెడ్ అయి ఉంటుంది. స్ప్రింగ్ బూట్ దట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ స్ప్రింగ్ బూట్ కదా. సో నేను జావా గురించి చెప్తున్నాను. జస్ట్ పోర్ట్ అది 8080 పోర్ట్ టామ్ క్యాట్. ఇదేంటి 4200 పోర్ట్, ఈ పోర్ట్ మీద రన్ అవుతుంది. ఇది మన యూఆర్ఎల్. దీన్ని తీసుకొచ్చి బ్రౌజర్లో ఇచ్చామనుకోండి, వేర్ ఇస్ మై బ్రౌజర్. ఓకే, సో వై నాట్స్ కమింగ్, ఈ అప్లికేషన్ స్టార్ట్ చేసాం. Why, what happened, why it's not coming?
నువ్వు ఎందుకు రావట్లేదు ఒక్కసారి చూద్దాం అనండి. లోకల్ హోస్ట్ లాగిన్ ఒక్కసారి ఈ ఫైల్కి వెళ్దాం. వేర్ ఇస్ దట్ మై ఫైల్? లాగిన్ కదా. సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది, విల్ సి. చూసారా ఇప్పుడు ప్రాబ్లం ఉంది, రావట్లేదు ఎందుకు చూద్దాం ఒక్కసారి. ఇన్స్పెక్ట్ ఎలిమెంట్స్కి వెళ్తే ఏంటిది ప్రాబ్లం, ఎందుకు లోడ్ అవ్వట్లేదు చూద్దాం. ఏ ఎర్రర్ కూడా ప్రింట్ అవ్వలేదు, ఏం లేదు. వై ఇట్స్ నాట్ లిసనింగ్, ఐ గెస్, విల్ సి. అగైన్ మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దాం. అప్లికేషన్ ఏది రాంగ్ లేదు. npm start. Raw file size do not reflect the development. This will see. It should come right actually. సంథింగ్. సో ఏం ప్రాబ్లం లేదు కదా. చూసారా ఫస్ట్ నాకు రాకపోతే ఏం చేశాను నేను, ఏదైనా యాంగులర్ అప్లికేషన్ మీకు రాకపోతే ఆ కన్సోల్లో మీకు ఎర్రర్ ప్రింట్ అవుతుంది. ఎర్రర్ ఏం లేదు ఇందాక కూడా. సంథింగ్ ఏదో ప్రాబ్లం, సంథింగ్ ఐ థింక్ కరెక్ట్ స్టార్ట్ కాలేదు ఏంటో. యా చూసారు ఇప్పుడు లాగిన్ దాని తర్వాత లాగిన్ స్క్రీన్ వచ్చింది. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా నేను అంత స్టైలిష్గా చేయలేదు, బట్ ఓకే అట్లీస్ట్ లాగిన్ వచ్చింది. లాగిన్ యూజర్ నేమ్ ఏంటంటే ఇది లాగిన్ పేజ్, మీ అందరికి తెలుసు ఇది. నార్మల్గా ఇప్పుడు మీరు ఏ సైట్స్ విజిట్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఆర్ లింక్డ్ ఇన్ ఆర్ ఎనీ అకౌంట్, ఇన్స్టాలో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నా, యూ హ్యావ్ లాగిన్ అండ్ యూజర్ నేమ్ అండ్ ఎవరి ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా మీరు ఎంటర్ చేయాలి సమ్ డీటెయిల్స్ ఫర్ రిజిస్ట్రేషన్, రైట్? సో ఇన్ ద సేమ్ వే, బట్ ఇక్కడ ఏంటి, ఈమెయిల్ ఐడి బై డిఫాల్ట్ అట్ ద టైమ్ ఆఫ్ స్క్రీన్ లోడ్ అయ్యేటప్పుడే నేను నా ఈమెయిల్ వచ్చేటట్లు నేను కోడ్ రాసుకున్నా అలాగా. వెంకీ.కృష్ణ 12 అని చెప్పి వచ్చేటట్లు నేను రాసుకున్నా. ఓకే, బట్ ఇది ఇలా ఉండదు కదా. ఇది లాగిన్, ఇది సైన్ అప్, ఓకే, ఇది ఫర్గెట్ పాస్వర్డ్. 3 డిఫరెంట్ స్క్రీన్స్ క్రియేట్ చేశాను. బట్ మనం ఏంటంటే ఇవాళ లాగిన్ చూద్దాం. లాగిన్ ఏంటి, అడ్మిన్ అనేసి నేను ఒకటి ఇస్తాను. ఆ తర్వాత ఏంటి, వెంకట్ అని పాస్వర్డ్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ వెంకట్ అనేది మై పాస్వర్డ్, బట్ ఐ విల్ గివ్ ద రాంగ్ పాస్వర్డ్, సమ్ రాంగ్ పాస్వర్డ్. ఏమొస్తుందో చూద్దాం. ఇది నార్మల్గా ఇన్వాలిడ్ క్రెడెన్షియల్. ఇదేంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ క్రియేట్ ఎనీ వెబ్ ఎనీ లాగిన్ పేజ్, ఇట్స్ ఏ నార్మల్ ప్రాక్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ క్రెడెన్షియల్ ఇస్తే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్ అని వస్తుంది. ఓకే, అలాగా ఇది ఇది నార్మల్గా, అందుకే ఒకటి చూపించాను మీకు. వ్యాలిడేషన్ వచ్చింది కదా, ఇది ఒక రిక్వైర్మెంట్ మనం డెవలప్ చేసాం. నేను వెంకట్ అని ఇచ్చాను ఇప్పుడు. ఓకే కరెక్ట్. నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇప్పుడు క్లిక్ చేసి చూస్తే ఇది క్లిక్ చేస్తే ఇప్పుడు బ్యాడ్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విఎన్కేట్ వెంకట్ ఇలాగని క్రియేట్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుంది, లాగిన్ అవుతుంది. వాట్ హ్యాపెన్, అడ్మిన్ విఎన్కేట్. చూసారా వెంకట్ అని లాగిన్ అయ్యి మనం ఇక్కడ నుంచి మెనూ పేజ్కి వచ్చాం. చూసారా ఇక్కడ ఏంటి, ఇది మెనూ బార్లో ఇక్కడ యూజర్ నేమ్, లాగిన్ యూజర్ నేమ్ వెంకట్ అని పడింది. ఇక్కడ కరెంట్ డేట్, టుడే డేట్ పడింది ఇవాళ. ఓకే ఆల్మోస్ట్ 22/11/2025 అని కరెంట్ డేట్ ఇక్కడ డిస్ప్లే చేస్తాం. ఇలా ఉంటుంది మీ స్క్రీన్ చూస్తే ఎక్కడైనా. ఇప్పుడు నేను యాడ్ ఎంప్లాయ్ అని చెప్పాను. ఓకే చూసారా రియల్ టైమ్ స్క్రీన్ యాడ్ ఎంప్లాయ్ అని క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విల్ గో టు ద అవర్ ఆర్కిటెక్ట్ అగైన్. ఇది యాంగులర్ అప్లికేషన్ కదా, యాడ్ ఎంప్లాయ్ అని స్క్రీన్ ఇక్కడ ఉంది. మళ్ళీ మనకి ఇది ఒక స్క్రీన్ డిజైన్ చేసాం. రియల్ టైంలో మీరు అప్ టు 10 years వరకు స్క్రీన్ ఇలా మీకు ఏముంటుంది, మీకు రిక్వైర్మెంట్ ఎలా వస్తుంది, ఇలాగా యాడ్ ఎంప్లాయీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని ఒక స్క్రీన్ మీరు క్రియేట్ చేయాలి. దిస్ స్క్రీన్ ఈజ్ ఐ హ్యావ్ డెవలప్డ్ ఇన్ ద రియల్ టైంలో. మనం ఎంత స్టైలిష్గా ఎంత ప్రాపర్గా డిజైన్ చేస్తాం అలాగే డిజైన్ చేశాను ఇక్కడ కూడా. దిస్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఐఎమ్ ప్రొవైడింగ్. సో యూ విల్ గెట్ ఆఫ్టర్ దిస్ ట్రైనింగ్ యూ విల్ గెట్ అట్లీస్ట్ 4+ years ఎక్స్పీరియన్స్ ఆర్ ఒక యూఐలో
ఒక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో 5 ఇయర్స్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మీరు చేస్తే మీకు ఎంత నాలెడ్జ్ గెయిన్ అవుతుందో, ఎంత ఎక్స్పీరియన్స్ వస్తుందో, ఇఫ్ యూ లెర్న్ దిస్ ప్రాజెక్ట్ మీరు సేమ్ ఎక్స్పీరియన్స్ మీరు తెచ్చుకోవచ్చు. సి హౌ దిస్ ఈస్ ద ఫ్రంట్ అండ్ క్రియేషన్. But how to get this knowledge? We have to go through the each and every line of the code. We have to understand this application. Then only we will get the knowledge, right? Yeah. బట్ ఇప్పుడు చూడండి, నార్మల్గా మీరేంటి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమేమి ఇవ్వాలి? సర్నేమ్ ఇస్తారు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. చూసారా, యాడ్ ఎంప్లాయ్ అనేది. ఓకే, యాడ్ ఎంప్లాయీస్ అనే స్క్రీన్ ఇక్కడ ఉంది. సర్నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. డేట్ ఆఫ్ బర్త్ డేట్ పిక్కర్ చేసాం మనం. ఇస్ రియల్ టైం ఎలా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్. రియల్ టైంలో ఇంత ఇంత స్టైలిష్గా కూడా నేను నేను చూసిన కొన్ని అప్లికేషన్లో ఇంత పర్ఫెక్ట్గా కూడా ఉండదు. ఓకే, సో వీఆర్ గెటింగ్ కంప్లీట్ రియల్ టైమ్ డెవలప్మెంట్. సో కమ్ టు హియర్. సో డేట్ ఆఫ్ బర్త్, వాట్ ఎవర్ డేట్ ఆఫ్ బర్త్, యూ కెన్ జస్ట్ గివ్ సంథింగ్. ఫీల్డ్ తర్వాత ఎంటర్ చేద్దాం. ఇక్కడ ఏంటి, మేల్ ఆర్ ఫీమేల్, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 0 or 1 year. ఇక్కడ యాక్చువల్ చిన్న బగ్ ఉంది. కైండ్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ బగ్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెషర్ అనుకోండి, 0 ఎక్స్పీరియన్స్, 0 యాడ్ చేయాలి. సో వి విల్ ఫిక్స్ దట్ లేటర్. ఓకే, 1 year ఎక్స్పీరియన్స్, 2 years ఎక్స్పీరియన్స్, మీకు 5 years ఎక్స్పీరియన్స్ లెవెల్ ఎంటర్ చేయాలి. ఫోన్ నెంబర్ ఇస్తాము, పర్సనల్ ఈమెయిల్ ఐడి ఇస్తాము, అఫీషియల్ ఈమెయిల్ ఐడి. సి మేబీ ఫ్రెషర్ అయితే మీకు పర్సనల్ ఈమెయిల్ ఏంటి, మీ జీమెయిల్ ఐడి యాజ్ అ పర్సనల్ ఈమెయిల్ ఐడి. అఫీషియల్ ఈమెయిల్ ఏంటి ఏంటి ఫర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఇది. ఏ సారీ, ఇక్కడ అఫీషియల్ ఈమెయిల్ అయితే మీరు ఏ కంపెనీలో వర్క్ చేసినా వాళ్ళ డొమైన్తో ఒక ఈమెయిల్ ఐడి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్సిఎల్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, హెచ్సిఎల్ వెంకట్ @hcl.com అని ఉంటుంది. ఓకే, ఇక్కడ లివింగ్ కంట్రీ ఏ కంట్రీలో మీరున్నారు, ఇండియా. నేనేంటి ఈ కంట్రీలే చూస్ చేసుకున్నా, ఈ కోడ్స్ కూడా చూస్ చేసుకున్నా. ఇండియా, యుఎస్ఏ, దుబాయ్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్. ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అని ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది తెలుసా, ఆ ఇండియాలో ఉండే కంట్రీస్ స్టేట్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి యాజ్ ఎ పాపప్గా. అది ఒక రిక్వైర్మెంట్ మనకి. ఇక్కడ ఇండియా, ఇక్కడ ఏంటి, ఇది నాట్ ఏ డ్రాప్ డౌన్. ఇప్పుడు ఇప్పుడు ఏం డ్రాప్ డౌన్ లేదు కదా, ఇక్కడ ఏమైనా వస్తుందా, లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎప్పుడైతే సెలెక్ట్ చేశాను ఇక్కడ ఇండియా అని చెప్పి, ఇక్కడ ఇండియాలో ఉండే స్టేట్స్ అలా వస్తాయి. చూసారా, డ్రాప్ డౌన్ వచ్చింది ఇప్పుడు డౌన్ ఏరాతో. ఇప్పుడు ఏంటి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఇప్పుడు ఏ స్టేట్స్ నేను ఇచ్చానో ఆ స్టేట్స్ వచ్చాయి. టోటల్గా మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, 28 స్టేట్స్ ఇక్కడ రాలేదు. బట్ నేను ఈ స్టేట్స్ ఇచ్చాను ఫర్ అవర్ డెమో పర్పస్, రైట్, ఇట్స్ ఎ డెమో. బట్ యాడ్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇండియాలో 28 స్క్రీన్స్ కూడా యాడ్ చేయొచ్చు. కోడ్ వాక్ త్రూ అయ్యేటప్పుడు మనకు తెలుస్తుంది ఇదంతా. ఇది ఫ్రంట్ అండ్ ఓవర్ యూ, ఫ్రంట్ అండ్ డెమో ఐమ్ ప్రొవైడింగ్ యూ. దిస్ ఈస్ ద రియల్ టైమ్ స్క్రీన్ in perfect way. The alignments are look and feel, everything is, it's 100% suits to the real time screens. ఇలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా ఏ కంపెనీ అయినా మీకు పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలంటే ఈ వేలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైలిష్గా ఉంటుంది. ఒకరిది ఏంటంటే 4 ఉంటాయి, లేకపోతే 2 ఉంటాయి. బట్ మనది ఏంటంటే ఇలా ఇచ్చుకున్నట్లు నేను క్రియేట్ చేసుకున్నా. ఓకేనా, బట్ ద లుక్ అండ్ ఫీల్ అండ్ దీస్ ఆల్ థింగ్స్ సూట్స్ 100% రియల్ టైం. ఓకే, డూ యూ హ్యావ్ ద పాస్పోర్ట్, ఎస్ అని ఇచ్చామనుకోండి. సి దిస్ ఇస్ ద బ్యూటీ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ ఇచ్చానండి, డూ యూ హ్యావ్ ద పాస్పోర్ట్, నో అంటే ఏ ఫీల్డ్స్ రాలేదు. ఎస్ ఐ హ్యావ్ పాస్పోర్ట్, డూ యూ హ్యావ్ ద పాస్పోర్ట్, ఎస్ అని కొడితే పాస్పోర్ట్ నెంబర్ కావాలి, వ్యాలిడ్ డేట్ కావాలి. ఇక్కడ టిల్ వ్యాలిడ్ ఎప్పుడు వరకు ఉందండి ఆ ఇన్ఫర్మేషన్. డూ హ్యావ్ ది ఇండియన్ సిటిజన్షిప్, ఎస్ అని పెట్టండి. ఆధార్ నెంబర్ ఇవ్వాలి అండ్ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. దీస్ ఆర్ ఆల్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కదా, మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇది అంటున్నాం. ఇది కంపెనీ వర్క్ టిల్ డేట్, హౌ మెనీ కంపెనీస్ యూ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఏ 10+ years. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీబడి, దిస్ ఇస్ ద ఎంప్లాయీ. ఫర్ ఫ్రెషర్కి యూజ్ అవుతుంది, ఫర్ 5+ యూజ్ అవుతుంది, ఫర్ 10+, 20+ years ఎక్స్పీరియన్స్ కూడా. మీరు ఇంతవరకు ఏ కంపెనీస్లో వర్క్ చేశారు, ఎన్ని కంపెనీస్లో వర్క్ చేశారు, ఐ వర్క్ డన్ టిల్ దిస్ 4 కంపెనీస్. సో అది ఇవ్వాలి. కంపెనీస్ వర్క్ టిల్ డేట్ అంటే కరెంట్ శాలరీ, హౌ మచ్ యూ హ్యావ్ శాలరీ, ఫిక్స్డ్ ప్లస్ వేరియబుల్ ఇవ్వాలి. యువర్ కంప్లీట్ అడ్రస్ అంటే వేర్ యు ఆర్ లివింగ్, లైక్ ఐఎమ్ ఫ్రమ్ లైక్ ఆంధ్రప్రదేశ్, సో అండ్ సో డిస్ట్రిక్ట్ అండ్ అదంతా ఇవ్వాలి. ఇదేంటి చూడు, ఇది సెక్యూరిటీ చెక్, అదేంటి టర్మ్స్ అండ్ కండిషన్ లాగా. చూసారా, ఇది టిక్ చేసినా ఇదేంటి ఎనేబుల్ కాలేదు. క్రియేట్ ఎంప్లాయీ అనేది ఎనేబుల్ కాలేదు మనకి. ఈ బటన్ అనేది ఇది ఎనేబుల్ కాలేదు. ఇది రీసెట్. ఇప్పుడు మనం ఇదంతా ఎంప్లాయీ డీటెయిల్స్, ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ ఫామ్. ఇప్పుడు రీసెట్ చేద్దాము. రీసెట్ చేస్తే మొత్తం వాట్ ఎవర్ డేటా వీ హ్యావ్ ఎంటర్డ్ అంతా రీసెట్ అయింది. ఇప్పుడు ఐ విల్ గివ్ మై ఒరిజినల్ డేటా. ఓకే, కింద ఇదే కదా రియల్ టైంలో మీకు ఎవరైనా ఈవెన్ ఎనీ కంపెనీస్ కావాలన్నా మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాలంటే ఈ స్క్రీన్స్ యూజ్ చేసుకుంటారు నార్మల్గా. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హావ్ క్రియేటెడ్ దిస్ స్క్రీన్ యాజ్ అవర్ డెమో.
Okay, now Venkat Rao. Okay, sorry, what is this? Venkat VNK80. Ven, Venkat Township, date of birth, some date of birth. You can give any date of birth. Your date of birth you can give. Where is it? Okay. Mhm. Some date of birth, Jan or whatever, July or July 25, like that. Okay. Male and years of experience. How much years have 12 plus. Pho- Phone number. ఓకే. నేనేంటంటే ఈ స్క్రీన్‌లో జస్ట్ ఏంటంటే వాలిడేషన్స్ ఇంప్లిమెంట్ చేయలేదు ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నంబర్ 10 ఉంటాయి. 11 అనేవి వచ్చి వాలిడేషన్స్ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. సో, అది ప్రాబ్లమ్ ఏం కాదు. వి ఆర్ క్రియేటింగ్ దిస్ మచ్ స్క్రీన్ రైట్? వి కెన్ ఇంప్లిమెంట్ ఇఫ్ యూ నీడ్. But yeah, in our upcoming demos, we will implement the with validation, proper validation. For example, phone number 10 characters ఏ ఉండాలి, ఓన్లీ ఇంటిజర్స్ అలౌ చేయాలి. అది ఒక రియల్ టైమ్ రిక్వైర్మెంట్. అండ్ పాన్ కార్డ్ ఓన్లీ ఇంటిజర్స్ ప్లస్ ఆల్ఫాబెట్స్ అంతే ఉండాలి. ఓన్లీ పాన్ కార్డ్ ఈస్ ద సమ్ లెంత్ ఉంటుంది కదా, మోర్ దెన్ లెంత్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఆటోమేటిక్ లెంత్ ఇస్తే నీకు వాలిడేషన్ రావాలి, ఆ డిజేబుల్ అయిపోవాలి. సేమ్ ఆధార్ కార్డు ఓన్లీ ఇంటిజర్ అలౌ చేయాలి. ఇలాగా ఇలాగా ఇలాంటి వల్ల వాలిడేషన్స్ మనం ఇంకా రాయలేదు ఈ స్క్రీన్స్కి, ఇంకా అది డెవలప్ చేయలేదు నేను. ఓకే, తర్వాత డెవలప్ చేయొచ్చు, అది నో ఇష్యూస్. ఓకే. పిఎన్కేఐ KRISHNA12 @gmail.com. ఓకే, ఇది ఏంటి అఫీషియల్ ఈమెయిల్, వాట్ ఎవర్ కంపెనీ డొమైన్, యువర్ నేమ్ company. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ కంపెనీ, ఎక్స్ ఏబిసి కంపెనీ అనుకోండి, @.com అలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్క్ చేస్తే టీసీఎస్లో వర్క్ చేస్తే @TCS ఉంటుంది. హెచ్సిఎల్ @HCL ఉంటుంది. ఐబిఎం అయితే IBM.in.com ఉంటుంది. యాక్సెంచర్ అయితే @Accenture.com ఉంటుంది. అలా డిఫరెంట్ కంపెనీస్కి డిఫరెంట్ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఉంటాయి. అఫీషియల్ ఈమెయిల్ ఐడి అది నువ్వు ఎంటర్ చేయాలి. ఓకే, బికాస్ ఇది నీ నెక్స్ట్ కంపెనీ కాబట్టి దే నీడ్స్ దిస్ ఈమెయిల్ ఐడి. ఇప్పుడేంటి లివింగ్ కంట్రీ ఎక్కడ ఉంటుంది, ఇండియాలో. ఓకే, నౌ డ్రాప్ డౌన్ వచ్చింది. చూసాం కదా ఇది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సెలెక్ట్ ద ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఏ కంట్రీలు ఉన్నాయి, ఈ కంట్రీస్ అన్నీ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ యూకే. యూకేలో ఏ కంట్రీస్ ఉన్నాయి చూసారా? స్కాట్లాండ్, ఇంగ్లాండ్, ఇవన్నీ కూడా నార్థన్ ఐర్లాండ్ ఇవన్నీ వచ్చాయి. లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్లో అనుకోండి, సింగపూర్లో ఏ కంట్రీస్ ఉన్నాయి, సింగపూర్ రీజియన్ 1, రీజియన్ 2, ఇలాగా ఇది చిన్న కంట్రీ కాబట్టి ఇలా వస్తాయి. సో బేస్డ్ ఆన్ యువర్ కంట్రీ సెలక్షన్ యు ఆర్ కమింగ్ ద లివింగ్ స్టేట్స్. సో ఇలాగా ఇది ఒక కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్. ఓకే, చూసారా ఇదంతా ఇలాగా. చూసారా ఇందులో ఈ కంట్రీ కెనడా ఉండే వాంటారియో ఇవన్నీ డిఫరెంట్ స్టేట్స్ ఇక్కడ వచ్చాయి. ఓకేనా? బ్రిటిష్ కొలంబియా ఇలాగా ఈ కంట్రీలు కెనడాలో ఉండే కొన్ని స్టేట్స్ మనం ఎంటర్ చేసాం. మనం టైప్ స్క్రిప్ట్లో ఇది హ్యాండిల్ చేసాం. ఐ విల్ షో ద కోడ్ ఆల్సో. ఓకేనా? డూ యూ హ్యావ్ ద పాస్పోర్ట్, ఇది ఓకే అని చెప్పాను. ఓకే చేస్తే సమ్ పాస్పోర్ట్ నెంబర్, గివ్ సమ్ పాస్పోర్ట్ నెంబర్ ఆర్ ఓకే వాట్ ఎవర్ జస్ట్ సమ్ పాస్పోర్ట్. వాట్ ఇస్ దట్ వ్యాలిడిటీ అంటే వ్యాలిడిటీ ఎప్పుడు కూడా ఫ్యూచర్ డేట్, కరెంట్ డేట్ కంటే లెస్ దాన్ ఉండకూడదు. ఒక వ్యాలిడేషన్ ఎప్పుడైనా యాడ్ చేయాలి మనం. సమ్ డేట్ ఇచ్చారు. ఓకే, ఆర్ యూ సిటిజన్షిప్, ఎస్ అని చెప్పారు. ఆధార్ కార్డ్ అంటే సమ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తాం మనం. పాన్ కార్డ్ ఆల్సో సమ్ నెంబర్, పాన్ కార్డ్ AGH సమ్ నెంబర్ ఏదో ర్యాండమ్గా ఇవ్వండి. ఇట్స్ నాట్ నాట్ ఏ వ్యాలిడేషన్ ఇంకా యాడ్ చేయలేదు మనం. ఎన్ని కంపెనీస్ వర్క్ చేస్తే 5 కంపెనీస్. ఫ్రెషర్స్ అయితే 1 hour, జీరో అనేసి ఇక్కడ కూడా జీరో ఇవ్వాలి, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ జీరో ఇవ్వాలి. అది ఒక బగ్. చూసారా రియల్ టైంలో మీరు ఎంట్రన్స్ అయిన తర్వాత చిన్న చిన్న బగ్స్ ఉంటాయి. వెన్ యూఆర్ డెవలపింగ్ ద స్క్రీన్స్ ఆర్ ఎనీథింగ్, ఎవర్ టెస్టింగ్ టీమ్, క్యూఏ టీమ్ విల్ ఫైండ్ అవుట్ ద బగ్స్. ఆ బగ్స్ ఏంటంటే ఇలాంటివి ఉంటుంటాయి. ఇక్కడ ఇయర్స్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఫ్రెషర్, అప్పుడు జీరో ఎంటర్ చేయాలి. ఆ ఫ్రెషర్ అని ఇక్కడ రావాలి ఒక స్ట్రింగ్ లాగా. అది ఒక బగ్, అది ఫిక్స్ చేద్దాం మన నెక్స్ట్ డెమోలో. ఓకే, ఇక్కడ కరెంట్ శాలరీ సమ్ 7 lakhs 6 lakhs వేద్దాం. ఓకే. కంప్లీట్ అడ్రస్, వాట్ ఎవర్ అడ్రస్ యూ హ్యావ్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఇండియా, సారీ, హైదరాబాద్ ఇండియా. ఇలాగ డేటా ఇస్తా ఏదో సమ్ ఎగ్జామ్. ఇప్పుడు ఏంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ నేను ఓకే అన్నాను. ఓకే అంత టిల్ నాకేంటి ఇది ఎనేబుల్ కాలేదు అంటే సమ్వేర్ మనం ఫీల్డ్స్ మిస్ అయ్యాం. ఏంటి ఆ ఫీల్డ్స్, అది చూసారు ఇక్కడ స్టేట్ కెనడా కాదు ఇండియా పెడదామా.
ఇండియా పెట్టి తెలంగాణ. ఓకే, నౌ ఇట్స్ ఎనేబుల్. చూసారా? ఇది ఒక కైండ్ ఆఫ్ ఇలాగే ఉంటుంది రియల్ టైంలో. మీరు ఏ ఫీల్డ్స్ ఇది ఏంటంటే వాలిడేషన్, ఇది ఇండైరెక్ట్ వాలిడేషన్. సమ్ ఫార్మ్స్ ఇలా కూడా ఉంటాయి. సమ్ ఫీల్డ్స్ ఏంటంటే మనం స్టార్ మార్క్ ఉంటుంది ఇక్కడ, ఇట్స్ ఏ మ్యాండేటరీ అని చెప్పి. సమ్ ఫీల్డ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్ కరెక్ట్ లేకపోతే ఇక్కడే వాలిడేషన్ వస్తుంది. ఇక్కడ ఏంటి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మన డేటా ఎంటర్ చేయలేదు అనుకోండి, చూసారా ఇక్కడ ఫోన్ నెంబర్ నేను తీసేసాను, ఇది డిజేబుల్ అయిపోయింది. సో వీఆర్ నాట్ ఏబుల్ టు సబ్మిట్ ద ఫామ్. అది ఒక కైండ్ ఆఫ్ వ్యాలిడేషన్ అనమాట. ఓకే, సో నౌ ఐఎమ్ అగైన్ గివింగ్ ద ఫోన్ నెంబర్. ఓకే, సమ్ ఫోన్ నెంబర్. ఇప్పుడు ఏంటి, వెన్ ఐఎమ్ క్లికింగ్ దిస్ క్రియేట్ ఎంప్లాయీ, ఇదేంటి, ఈ డేటా అంతా కూడా డేటాబేస్లో నాకు కావాలి. ఎక్కడ కావాలి చూసారా, ఇప్పుడు నేను చూపిస్తే మీకు ఎంప్లాయీ డీబీ అని ఒక టేబుల్ ఉంది. సో ఇది నేను క్రియేట్ చేశాను. ఇది వాట్ పర్పస్ దిస్ డేటాబేస్ టేబుల్, ఇది ఏంటంటే చూడు అంతా ఏం చేశానంటే నేను మొత్తం టేబుల్ అంతా ఆ, ఇది దీని పర్పస్ ఓన్లీ. ఈ డేటా అంతా కూడా, ఓ సారీ నాట్ దిస్ డేటా, ఓకే పర్సనల్ డేటా కదా ఇది. ఉమ్. ఈ పర్సనల్ డేటా అంతా కూడా ఒక టేబుల్లో ఇన్సర్ట్ చేయాలి. దీనికి రిలేటెడ్ టేబుల్ ఇంకా డెవలప్ చేయలేదు. నెక్స్ట్ స్క్రీన్ రిలేటెడ్ టేబుల్ డెవలప్ చేశాను కానీ దీన్ని అంతా డెవలప్ చేయలేదు. బట్ వెన్ యూ క్రియేట్ ద క్లిక్, మనకేంటి ఈ డేటా అంతా ఒక జేసన్ ఫార్మేట్లో బ్యాక్ ఎండ్కి వెళ్తుంది. అక్కడ బ్యాక్ ఎండ్ ఇది తీసుకొని డేటాబేస్లో పర్సిస్ట్ చేస్తుంది. అది దీని రిలేటెడ్ బ్యాక్ ఎండ్ ఇంకా నేను డెవలప్ చేయలేదు. సో అట్లీస్ట్ స్క్రీన్ ఇది రియల్ టైంలో ఒక యూఐ డెవలప్మెంట్ కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ 90% యూఐ డెవలప్మెంట్ అయిపోయింది. అంతే, మీ రియల్ టైంలో ఏమవుతుంది, మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఇలాగ ఎంప్లాయీ పర్సనల్ స్క్రీన్ ఇన్ఫర్మేషన్ మీరు క్రియేట్ చేయాలి. అప్పుడు యూఐ ఒక టీం చేస్తుంది. హూ నోస్ ద యూఐ, ఆర్ యాంగులర్ రియాక్ట్ మీద ఏ రెండు టెక్నాలజీ మీద ఆ, ఎవరైతే వచ్చో లేకపోతే యాంగులర్ ఎవరు వచ్చో వాళ్ళు క్రియేట్ చేస్తారు బేస్డ్ ఆన్ ఎవర్ టెక్ స్టాక్ అక్కడ. సో యూఐ టీమ్ చేస్తారు. బ్యాక్ ఎండ్ ఎవరు చేస్తారు, సమ్ పైథాన్ ఆర్ జావా డెవలపర్ బ్యాక్ ఎండ్ చేస్తారు. రెండు వచ్చు అనుకోండి, రెండు చేయొచ్చు. బట్ ప్యారలల్ డెవలప్మెంట్గా రెండు చేయడం అంటే ఒక ఎంప్లాయీ ఒక పర్సన్ రెండు చేయడం అంటే ఇట్స్ మనం రిక్వైర్మెంట్స్ కూడా బేస్డ్ ఆన్ క్లయింట్స్కి విత్ ఇన్ టైంలో డెలివరీ చేయాలి కదా. సో అందుకే ఏంటంటే ఫ్రంట్ అండ్ టీమ్ ఒకటి ఉంటుంది, బ్యాక్ అండ్ టీమ్ ఒకటి ఉంటుంది, అలా చేస్తారు. బట్ మన కేసులో మన డెమోలో ఫ్రంట్ అండ్ అయిపోయింది, ఇక్కడ బ్యాక్ అండ్ మనం ఇంకా చేయలేదు. ఓకే, బట్ ఇక్కడ డేటా మోడల్స్, డేటా మోడలింగ్ టీము, డేటాబేస్ టేబుల్ క్రియేషన్ ఇంకొక వేరే టీం ఉంటుంది, వాళ్ళు డేటాబేస్ టీం అంటారు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకొని డిఫరెంట్ టేబుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఏంటి, ఇదంతా డిఫరెంట్ డేటా ఉంది. ఈ డేటా అంతా కూడా ఒక టేబుల్లో నాకు రావాలి. ఓకేనా, ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్ డేటా. నెక్స్ట్ ఏంటి, వేరే స్క్రీన్ ఉంది, అది చూసేటప్పుడు అది కూడా ఈ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ స్క్రీన్ అది కూడా. సో అప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఇది ఒక టేబుల్, ఆ నెక్స్ట్ చూసే స్క్రీన్ అది ఒక టేబుల్. సో ఇదంతా వాళ్ళ రిక్వైర్మెంట్స్ అండర్స్టాండ్ చేసుకొని డేటా మోడలింగ్ ప్రిపేర్ చేసి టేబుల్స్ క్రియేట్ చేసి టేబుల్కి రిలేషన్, ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్కి ఎలా ఉంటుంది రిలేషను, ప్రైమరీ ఫారెన్కి రిలేషన్స్ ఉంటాయిలే, అది వాళ్ళు మేనేజ్ చేయాలి. బట్ ఏంటంటే మనం ఈ టేబుల్కి జస్ట్ యూఐ డెవలప్ చేసాము. నేను యూఐ జస్ట్ చూపించాను మీకు ఈ డెమోలో, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ సేవ్ అది నేను ఇంకా చేయలేదు ఫర్ ది స్క్రీన్. సో అది నెక్స్ట్ డెమోలో విల్ సీ. నవ్వు ఏంటంటే నేను ఎప్పుడైతే క్లిక్ చేశానో నాకేం కావాలి, ఈ డేటా అంతా ఒక జేసన్ ఫార్మేట్లో బ్యాక్ ఎండ్కి వెళ్తుందని చెప్పాను కదా. దట్ ఈస్ ద రియల్ టైమ్ స్టాండర్డ్స్. ఓకే, if you are developing the one full stack application, so whatever data you are entering here, after clicking your a button, this data will go to the backend in JSON format. అది చూద్దాం మనం ఇవాళ. జేసన్ ఫార్మేట్లో. ఓకే, చూడండి కోడ్ మనం కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయని ఇవాళ, జస్ట్ ఇవాళ అంతా ఫ్రంట్ ఎండ్ ఏం చేసాం మనం, స్క్రీన్ సెట్ అది చూసి నెక్స్ట్ డేమోలో వి విల్ సీ ద కోడ్ ఫర్ దిస్ అప్లికేషన్. ఓకే, కంప్లీట్ కోడ్ లైన్ బై లైన్ we will understand this all this application, how this interacting, what is the html, what is the component and service class, how we are integrating the backend rest api into the front end application. ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, no issues. Okay, now add employee, right? Okay, yeah, this is the screen for this. చూసారా, ఇక్కడ ఏంటి, ఎంప్లాయీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ చూసారా, ఇది ఎంప్లాయీ పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ ఇదంతా కూడా ఇది చేసా, ఇది ఇక్కడేంటి మనం ఈ డేటా కావాలి, ఐ వాంట్ టు ప్రింట్. ఇక్కడ క్రియేట్ ఎంప్లాయీ సర్వీస్ రాసుకొని ఇక్కడ లాగ్ చేశాను కదా నేను, అది కావాలి, ఇది లాగ్ చేసినా లేదని చూశాను. ఇప్పుడు చూడండి మనం క్లిక్ చేయగానే లాగ్లో ఈ డేటా బ్యాక్ ఎండ్కి వెళ్తుందా లేదా అని నేను పెట్టాను. ఓకే, ఇక్కడ ఏంటి యాడ్ ఎంప్లాయీ,
ఎంప్లాయీ ఓకే, ఇది వేరే మళ్ళీ. ఓకే, పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయర్, క్రియేట్ ఎంప్లాయీ, ఎందులో ఏం చేశారు. ఓకే. ఇప్పుడు ఇది ఒకసారి ఇది అంతా ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఏంటి కన్సోల్ చూద్దాం, ఒకసారి వస్తున్నారా అనేది చూద్దాం. ఓకే, కన్సోల్ క్లియర్ చేస్తాను. ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తా. చూసారా, కాపీ ఆబ్జెక్ట్ ఇది ఏంటి వచ్చింది, ఇది ఈ సర్వీస్ క్రియేట్ అవ్వలేదు, ఇది అప్ అండ్ అప్లో లేదు. సో దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చింది. ఇక్కడ ఏంటి అవుతుంది తెలుసా, ఇది ఏదో ఎక్సెప్షన్ అనుకోవద్దు. ఇక్కడ ఏంటి, పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ నుంచి సర్వీస్ కాల్ చేశాను. సర్వీస్ కాల్ యూఆర్ఎల్ అప్ అండ్ అప్, ఇది లేదు అసలు డెవలప్ చేయలేదు, జస్ట్ ఏదో డమ్మీగా ఒక బ్యాక్ అండ్ యూఆర్ఎల్ ఇచ్చుకున్నాను. అది ఇక్కడ హెచ్టిపితో ఇక్కడ కాల్ చేసింది ఇది. చూసారా, ఇక్కడ క్రియేట్ అని చెప్పి ఇది కాల్ చేసింది. బట్ అది లేదని చెప్పి ఎర్రర్ త్రో చేసింది. ఇఫ్ వన్స్ డెవలప్ అయితే ఇది పోతుంది. బట్ ఈ ఆబ్జెక్ట్ చూద్దాం ఇది కరెక్ట్గా వచ్చిందా లేదో. కాపీ కన్సోల్, కాపీ ఆబ్జెక్ట్. ఓకే, చూసారా, సి వాట్ ఎవర్ డేటా ఐ హావ్ ఎంటర్డ్ ఇన్ ద ఫామ్, ఇదంతా ఇది జేసన్ అంటారు దీనికి. సి జేసన్ ఏంటి, కీ కామా వాల్యూ పేరు, ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ. ఇదంతా యాంగులర్లో ఎలా చేయాలి, ఇదంతా మనం కోడ్ వాక్ త్రూ అప్పుడు ఇది ఎలా కన్స్ట్రక్ట్ అవుతుంది ఏంటి, ఇదంతా మనం అప్పుడు నేర్చుకోవచ్చు, నో ఇష్యూస్. సో ఇలాగా ఇదంతా నేను బ్యాక్ ఎండ్కి, బ్యాక్ ఎండ్ మీరు స్ప్రింగ్లో డెవలప్ చేస్తే స్ప్రింగ్కి వెళ్తుంది, డిజైన్లో డెవలప్ చేస్తే డిజైన్గా ఫ్రేమ్వర్క్ వెళ్తుంది, ఫ్లాస్క్ డిజైన్ చేస్తే దానికి వెళ్తుంది ఇది. ఓకేనా, ఇది ఒక కైండ్ ఆఫ్ ఫామ్ అండ్ అది ఎలాగ వెళ్తుంది ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఓకేనా, నేను ఎక్కడ ప్రింట్ చేసా, అది ఇక్కడ ప్రింట్ చేస్తా, సర్వీస్ క్లాస్లో ప్రింట్ చేసా. సో రఫ్గా కోడ్ వాక్ త్రూ చేయాలంటే చూసారా, ఇదంతా ఫీల్స్, ఇదంతా కోడ్ వాక్ త్రూ విల్ టేక్ టైం, లాట్ ఆఫ్ టైం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు లెర్న్. ఓకే, సో కోడ్ వాక్ త్రూ ఇప్పుడు మనం యాడ్ ఎంప్లాయర్ చూస్తున్నాం కదా. సో నాట్ యాడ్ ఎంప్లాయర్. ఓకే, ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ చూసారా, ఇక్కడ మనం ఇందాక చూసారు కదా మన హార్ట్, ఇక్కడ చూసారా మనం కంట్రీస్, ఈ డ్రాప్ డౌన్లో కంట్రీస్ ఇలా వస్తున్నాయా, ఈ డ్రాప్ డౌన్లో కంట్రీస్. సో ఇదేంటంటే నార్మల్గా ఇక్కడ ఏంటంటే నేను అటు బ్యాక్ ఎండ్లో పెట్టేసాయి ఇలాగా నార్మల్గా కంట్రీస్ అని ఒక అరైన్ రాసుకొని, ఇక్కడ ఈచ్ అండ్ అరై కంటైన్స్ ద, సారీ ఇది లిస్ట్, ఇది కంట్రీస్ అనేది ఒక లిస్ట్ ఇన్ ద టైప్ స్క్రిప్ట్, ఇది టైప్ స్క్రిప్ట్ ఫైల్ కదా, ఇట్స్ ఎ లిస్ట్ ఇన్ ద టైప్ స్క్రిప్ట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అరై. ఇలాగ అరై రాసుకొని ఈ అరైని ఇక్కడ నేను ఇటరేట్ చేశాను యూఐ కోడ్లో, హెచ్టిఎంఎల్ కోడ్లో. చూసారా, కంట్రీస్ అనేది ఉంది, ఈచ్ అండ్ సి అని చెప్పి. సి కంట్రీస్ ఈజ్ ద మై, ఇది ఒక సెలెక్ట్ బాక్స్, సెలెక్ట్ డ్రాప్ డౌన్. ఇక్కడ కంట్రీస్ అనే అరై ఏమవుతుంది, ఇక్కడ కంట్రీస్ అనే అరై ఇటరేట్ అయ్యి ఈచ్ అండ్ ఎవర్ ఫ్లాగ్ నేమ్ వస్తుంది. ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ ఏంటి దీని యొక్క నేమ్, ఇది ఫ్లాగ్, ఇది ఈ ఐ అని కనిపిస్తుంది కదా, ఇలా చూసారా, ఇలా కోడ్ ఇలాగా ఇలా కనిపిస్తుందా, అది అందుకే ఇలా రాసుకున్నాం ఇక్కడ. ఇలాంటివి నేర్చుకోవాలి మనం. ఎలాగ ఇది వస్తుంది ఇలాగే అర్థం చేసుకోవాలి. ఇలాగ ఒక ఎరై ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లాగ్ బదులు నేను ఏదో సమ్ అదర్ పెట్టాను, ఫ్లాగ్ బదులు ఏ సంథింగ్ ట్యాగ్ అని చెప్పాను, టీఏజీ ట్యాగ్ అని పెట్టాను. అప్పుడు ఏంటి ఆ ట్యాగ్ డాట్ ట్యాగ్ సి డాట్ ట్యాగ్ అని రాసుకోవాలి. సి అనేది ఈచ్ అండ్ ఎవరీ కంట్రీ ఈ నేమ్ డిస్ప్లే అవుతుంది, ఇది మనం డిస్ప్లే అయ్యేది. ఓకేనా, ఆ తర్వాత ఏంటి లివింగ్ కంట్రీ స్టేట్స్ ఎక్కడ ఉంది, స్టేట్స్ ఫీల్డ్. స్టేట్ ఫీల్డ్స్ ఏంటంటే స్టేట్ ఫీల్డ్స్ కూడా నేర్చుకుందాం. ఫిల్టర్ స్టేట్స్ అని ఉంటుంది కదా, ఈవెంట్ ఇది లైక్ అజాక్స్ లాగా కాల్ అవుతుంది. మన వితౌట్ పేజ్ రీఫ్రెష్ మనకేమవుతుంది ఇక్కడ, ఇప్పుడు నేను కంట్రీ మార్చాను అనుకోండి, పేజ్ రీఫ్రెష్ అవ్వట్లేదు కదా, ఇక్కడ కంట్రీ మార్చాను అనుకోండి ఏమవుతుంది, వితౌట్ పేజ్, పేజ్ ఏం రీఫ్రెష్ అవ్వట్లేదు, రీఫ్రెష్ అయితే ఈ ఫీల్డ్స్ పోతాయి కదా నార్మల్గా, బట్ ఇక్కడ పేజ్ ఏం రీఫ్రెష్ అవ్వట్లేదు. మళ్ళీ ఫ్రాన్స్ కొడదాం, ఫ్రాన్స్ చూసారా, ఫ్రాన్స్ రిలేటెడ్ స్టేట్స్ అన్నీ వచ్చాయి, ప్యారిస్ ఇవన్నీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇండియా కొడదాం, ఇండియాలో కొడితే ఇండియా రిలేటెడ్ స్టేట్స్ అన్నీ వస్తాయి మళ్ళీ. ఓకే, ఇది ఇక్కడ ఇలా అలా రాసుకున్నాం మనం ఇక్కడ.
So code walkthrough, I am not providing the code walkthrough demo today. I will see that one. See ఇక్కడ హార్డ్ కోడెడ్ యాక్చువల్గా కంట్రీస్ ఇండియా సెలెక్ట్ చేసుకుంటే ఇండియా స్టేట్స్ ఎలా వస్తాయి, యూఎస్ఏ సెలెక్ట్ చేసుకుంటే యూకే సెలెక్ట్ చేసుకుంటే యూకే వల్ల వస్తాయి, ఫ్రాన్స్ సింగపూర్ ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తాయి. ఐ హావ్ గివెన్ సమ్ ఆఫ్ ద స్టేట్స్ హియర్ ఫర్ డెమో పర్పస్, ఓకే. బట్ ఇది రియల్ టైంలో ఏమవుతుంది, ఈ డేటా అంతా కమింగ్ ఫ్రమ్ ద డేటాబేస్ ఓన్లీ, నాట్ ఫ్రమ్ ద హార్డ్ కోడెడ్. బట్ ఇక్కడ డేటాబేస్ కాల్స్ ఎక్కువ ఉండడం వల్ల అది విల్ టేక్ డెవలప్మెంట్ టైం. బట్ దో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ హావ్ హార్డ్ కోడ్ ఇన్ ద టైప్ స్క్రిప్ట్. బట్ ఈ రియల్ టైం టైం ఏమిటి, ఈ కంట్రీ డేటా అనేది డేటాబేస్ నుంచి రావాలి. డేటాబేస్ టేబుల్స్లో సమ్వేర్ ఇలా స్టోర్ చేస్తాం. అది అది రెస్పాన్స్ కన్స్ట్రక్ట్ అయ్యి ఈ విధంగా రెస్పాన్స్ కన్స్ట్రక్ట్ అయ్యి మనకు రావాలి. అది రియల్ టైంలో చేస్తారు. బట్ స్మాల్ అప్లికేషన్స్ వీ కెన్ హార్డ్ కోడ్ ఆల్సో, నో ఇష్యూస్, ఓకే. ఇక్కడ మనం ఇలా హార్డ్ కోడ్ చేస్తాం. ఇది నెక్స్ట్ ఇదంతా కోడ్ వాక్ త్రూ విల్ గో ఫర్ నెక్స్ట్ డెమో, ఓకే. సి ఇక్కడ ఇప్పుడు విల్ గో త్రూ సెకండ్ వన్. నవ్ ఐ విల్ రీసెట్ ద రీసెట్ ఆల్ ఫీల్డ్స్ ఆర్ గాన్, రైట్. సి అగైన్ పాస్పోర్ట్ ఇది చూసారా, ఇక్కడ పాస్పోర్ట్ ఎస్ అని కొడితే ఈ రెండు విజిబుల్ అవుతున్నాయి, నో అని కొడితే ఈ రెండు రావు. సి దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఇన్ రియల్ టైం కదా. ఇలా స్క్రీన్స్ ఉంటాయి కదా, ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం ఇలా డెవలప్ చేసాం మనం, ఓకే. సో నవ్ విల్ గో టు ద అనదర్ స్క్రీన్. ఇక్కడ ఏంటి యాడ్ ఎంప్లాయీ అని ఉంది. యాడ్ ఎంప్లాయీ అంటే నేనేంటి నా ట్రైనింగ్ పర్పస్కి టూ స్క్రీన్స్ క్రియేట్ చేశాను బై యూజింగ్ ద మెటీరియల్, యాంగులర్ మెటీరియల్ ఒకటి, నెక్స్ట్ బై యూజింగ్ ద రియాక్టివ్. యాంగులర్లో టూ టైప్స్ ఆఫ్ ఫార్మ్ డిజైనింగ్ ఉంటాయి. రియాక్టివ్ వే వీ కెన్ డిజైన్ ద ఫార్మ్స్, అండ్ యాంగులర్ మెటీరియల్ విచ్ విల్ గివ్ ద బై డిఫాల్ట్ స్టైల్స్. యాంగులర్ మెటీరియల్ అంటే బై డిఫాల్ట్ స్టైలిష్గా అవి కొన్ని ట్యాగ్స్ ఇచ్చి కొన్ని లైబ్రరీస్ ఇచ్చి బై డిఫాల్ట్గా వస్తాయి. బట్ రియాక్టివ్ అంటే మన ఓన్గా యూజర్ లైక్ వాట్ ఎవర్ దే నీడ్ దే కెన్ రైట్, అలాగ ఉంటుంది కొంచెం. సో రియాక్టివ్గా చూద్దాం ఒకసారి. రెండు విధాల డెవలప్మెంట్, యూఐ డెవలప్మెంట్ అయింది, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కూడా అయిపోయింది, బట్ ఇంటిగ్రేట్ చేయలేదు. సో విల్ సీ ద రియాక్టివ్. సి ఇది వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. ఇట్స్ ఫార్ మీ ఇట్స్ టేక్ 2 days, ఓకే. ఐ స్పెండ్ సమ్ టైమ్ లాస్ట్ వీకెండ్ ఫర్ దిస్ డిజైనింగ్, ఓకే. ఏంటి నా ఇంటెన్షన్ ఏంటంటే మీకు రియల్ టైం వర్క్ ఎక్స్పీరియన్స్ రావాలి, నాట్ ఓన్లీ జస్ట్ లెర్నింగ్ ద ఫండమెంటల్ ఆర్ అడ్వాన్స్ కాన్సెప్ట్. రియల్ టైంలో అవి ఫండమెంటల్ ప్లస్ అడ్వాన్స్ కాన్సెప్ట్ నేర్చుకొని రియల్ టైమ్గా స్క్రీన్ డిజైనింగ్ ఎలాగుంటుంది, బ్యాక్ అండ్ డిజైనింగ్ ఎలాగుంటుంది, వర్క్ ఎలాగుంటుందో మీకు వస్తే వెరీ సింపుల్గా ఉంటుంది, ఓకే. దట్స్ వాట్ మై ప్లాన్. సో ఇక్కడ ఏంటి చూసారా, ఓకే. నవ్ సి నవ్ వాట్ ఈస్ దట్, యాడ్ ఎంప్లాయర్ డీటెయిల్స్. ఎంప్లాయర్ అంటే ఏంటి, మీ కరెంట్ డీటెయిల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను. సో నేను ఇంకొక కంపెనీకి సెలెక్ట్ అయ్యాను. వాడికి ఏం కావాలి, ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ కావాలి. పర్సనల్ డీటెయిల్స్ కావాలంటే ఈ పేజ్కి వచ్చి పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాడు, సేవ్ చేస్తే అయిపోతుంది. ఇది పర్సనల్ డీటెయిల్స్ క్యాప్చరింగ్ స్క్రీన్ ఇది. నెక్స్ట్ ఏంటి, ఇదేంటిది యాడ్ ఎంప్లాయర్ అంటే ఎంప్లాయీ అంటే హూ ఇస్ వర్కింగ్, నువ్వు ఎంప్లాయీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఫ్రమ్ ఎక్స్ కంపెనీ, ఫర్ ఎక్స్ కంపెనీ ఐఎమ్ ఎంప్లాయీ, దట్ ఎక్స్ కంపెనీ ఈజ్ ఎంప్లాయర్. సో దట్ ఈస్ ద రీజన్ యాడ్ ఎంప్లాయర్ అని పెట్టాను నేను ఇక్కడ, ఓకే. యాడ్ ఎంప్లాయర్, ఇక్కడ కూడా హెడ్డింగ్ కూడా యాడ్ ఎంప్లాయర్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బై డిఫాల్ట్ వెన్ ద స్క్రీన్ లోడ్ ఇలాగ ఒక 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 స్క్రీన్ వచ్చింది మనకి, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. ఇప్పుడు ఏంటి, అది కూడా స్క్రీన్, ఇది ఒక ఫామ్. ఇప్పుడు నేను ఎంప్లాయర్, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంపెనీ, లెట్స్ టేక్ సమ్ జొమాటో కంపెనీ తీసుకుంటే అక్కడ నేను వర్క్ చేసుకున్నాను అనుకోండి. నాకేంటి ఫ్రమ్ ఫేస్బుక్లో ఆఫర్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఏం చేయాలి నేను, జొమాటో ఈజ్ మై కరెంట్ కంపెనీ, ఆ జొమాటో డీటెయిల్స్ యొక్క ఆ డీటెయిల్స్ నేను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఏంటి, ఎంప్లాయీ ఐడి. ఫస్ట్ మీరు ఎంప్లాయీగా స్టార్ట్ అయ్యారండి ఒక కంపెనీలో, మీకు ఎంప్లాయీ ఐడి ఉంటుంది, ఆ ఎంప్లాయీ ఐడి ఇవ్వాలి. చూసారు ఇక్కడ యాడెడ్ ఎంప్లాయీ కౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకే ఒక కంపెనీలో చేశాను, నా 5 years ఎక్స్పీరియన్స్, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, నేను ఒకే ఒక కంపెనీలో చేశాను, ఆ ఒక్క కంపెనీ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి, అంతే కదా. ఎంప్లాయీ డీటెయిల్స్. ఒకవేళ మీరు ఫ్రెషర్ అనుకోండి, ఇవి ఏమి ఇవ్వక్కర్లేదు, అది బిజినెస్ రిక్వైర్మెంట్. ఫ్రెషర్ అయితే ఏమి ఉండదు కదా. సో ఇది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి ఇలా ఉంటుంది నార్మల్గా. ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్, నేను ఎంప్లాయీ డీటెయిల్స్ ఇచ్చాను. ఇక్కడ ఏంటి, ఎంప్లాయర్ ఆర్ కంపెనీ నేమ్, మీ కరెంట్ కంపెనీ ఏంటి, వర్క్ చేస్తుంది జొమాటో టెక్నాలజీ ఆర్ జొమాటోస్. డిజిగ్నేషన్ ఏంటి, సాఫ్ట్వేర్ డెవలపర్ అని ఇస్తాం ఇక్కడ. ఇక్కడ జాయినింగ్ డేట్, నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావు, నేను జాయిన్ అయింది ఎప్పుడు జాయిన్ అయ్యి 2021లో జాయిన్ అయ్యాను అనుకోండి, జనవరిలో 1st తారీఖు జాయిన్ అయ్యాను. దిస్ ఈజ్ మై జాయినింగ్ డేట్.
వాట్ ఈస్ ద లాస్ట్ వర్కింగ్ డేట్ ఆర్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నోటీస్ పీరియడ్ 3 మంత్స్ అనుకోండి. ఇప్పుడు ఏంటి నోటీస్ పీరియడ్ 3 మంత్స్ అంటే ఎప్పుడు వస్తుంది? 22 వస్తుంది అంతేగా. 22 మార్చ్ 2026 మై లాస్ట్ వర్కింగ్ డే అనేవాలి. యూఏఎన్ నెంబర్ అంటే ఏంటి? ఒక యూఏఎన్ నెంబర్ అంటే ఇది యూజ్ అవుతుంది ఫర్ బ్యాక్గ్రౌండ్ చెక్ కానీ, నెక్స్ట్ నీ ఎంప్లాయర్ బ్యాక్గ్రౌండ్ చెక్ కానీ దీనికి యూజ్ అవుతుంది యూఏఎన్ నెంబర్. అది కొత్తగా యూఏఎన్ నెంబర్ కూడా అడుగుతున్నారు. సో యూఏఎన్ నెంబరు ఎంటర్ చేయాలి మనం, సమ్ యూఏఎన్ నెంబర్. పిఎఫ్ నెంబర్, నీకు నువ్వు జాయిన్ అయిన తర్వాత కంపెనీలో పిఎఫ్ నెంబర్ జనరేట్ అవుతుంది కదా, ఆ పిఎఫ్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయాలి. శాలరీ నీకు ఎంత ఉంది, శాలరీ 5 lakhs 10 lakhs అది ఎంటర్ చేయాలి. ఫిక్స్డ్ పే ఉంటుంది. ఫిక్స్డ్ పే అంటే ఏంటి? ఆ, ఆ, నాకు ఇది యాక్చువల్గా మాకు అప్పుడులో తెలిసేది కాదు. శాలరీ అంటే ఫిక్స్డ్ పే ఉంటుంది, వేరియబుల్ పే, బోనస్ అంటే పెద్దగా ఐడియా ఉండేది కాదు. బట్ నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీ శాలరీ 7 lakhs అనుకోండి, 6 lakh 5.5 lakhs ఫిక్స్డ్ పే ఉంటుంది, సమ్ బోనస్ వేరియబుల్ పే ఉంటుంది. ఆ వేరియబుల్ పే ఏంటి? నీకు బేస్డ్ ఆన్ ఎవర్ పర్ఫార్మెన్స్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ బేస్డ్ ఆన్ ఎవర్ రేటింగ్ అది ఇస్తారు కంపెనీ వాళ్ళు. అలాగ ఉంటుంది ఇక్కడ. ఫిక్స్డ్ పే అంటే నీ టోటల్ ఫిక్స్డ్ పే అండ్ వేరియబుల్ పే ఉంటుంది. అది టోటల్ శాలరీ ఎక్కడ ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ శాలరీ 5 lakhs అనుకోండి, ఎక్కడ ఇవ్వాలి? 4.50,000 ఈజ్ ద ఫిక్స్డ్, తర్వాత 1.5 lakhs ఈజ్ ద వేరియబుల్ పే అంటే అలాగే ఇవ్వాలి. ఓకే. మేనేజర్ నేమ్, ఎవరు? నీ కరెంట్ మేనేజర్, నీవు చేస్తున్న కరెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ నేమ్ ఇవ్వాలి. ఆ మేనేజర్ అఫీషియల్ ఈమెయిల్ ఇవ్వాలి. మేనేజర్ ఈమెయిల్ ఐడి ఇక్కడ కొంచెం రాంగ్ ఉంది, ఇక్కడ అఫీషియల్ ఈమెయిల్ ఐడి అనాలి. ఓకే, ఇట్స్ నాట్ ఏ. నీకు ఒక మేనేజర్ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీలో చేస్తున్నాను, మై మేనేజర్ ఉంటాడు, అతని యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇన్ ద సేమ్ వే మేనేజర్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి. సేమ్ హెచ్ఆర్ కూడా ఉంటారు కదా, హెచ్ఆర్ నేమ్ ఇవ్వాలి, హెచ్ఆర్ అఫీషియల్ ఈమెయిల్ ఇవ్వాలి, హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి. సి దీస్ ఆర్ ద బ్యాంక్ స్టేట్మెంట్స్ ఫర్ ఎంటైర్ సర్వీస్. అంటే ఈ కంపెనీలో నువ్వు 3 years వర్క్ చేసావు అనుకోండి, ఆ 3 years యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ డూ యూ హ్యావ్ అని అడుగుతున్నాడు. బ్యాంక్ స్టేట్మెంట్ ఫర్ ఎంటైర్ ఆర్ఎల్స్ ఇక్కడ మనం ఏంటిగా డూ యూ హ్యావ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఫర్ దిస్ సర్వీస్ అని కూడా పెట్టొచ్చు. బట్ నేనేం రాశాను, ఇవి మార్చుకోవచ్చు లేబుల్. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ పుట్ ఇట్, దట్ ఈస్ నాట్ ఏ, అది పెద్ద ఇష్యూ కాదు మనకి. ఎలా కావాలంటే యూజర్ ఫ్రెండ్లీకి ఇది మార్చుకోవచ్చు. ఓకేనా. ఎస్ అని కొట్ట, బ్యాంక్ స్టేట్మెంట్స్ నా దగ్గర ఉన్నాయి, ఎస్ అని పెట్టాలి. తర్వాత ఫామ్ 16 ఉందా? ఎస్ ఉంది, ఫామ్ 16 ఎస్ పెట్టాలి. తర్వాత స్కిల్స్, ఈ కరెంట్ ప్రాజెక్ట్ ఏ స్కిల్స్ యూజ్ చేసావు? పైథానా, జావానా, లైక్ ఏంటి ఏడబ్ల్యూఎస్ యూజ్ చేసావా, డెవాప్సా, లైక్ స్ప్రింగ్, వాట్ టెక్నాలజీ యూ యూజ్డ్, స్కిల్స్ యూ యూజ్డ్ ఇన్ దిస్, డిఫరెంట్ స్కిల్స్ ఏమైనా యూజ్ చేసావా అది రాయాలి ఇక్కడ. సో జనయ్య లేకపోతే వాట్ ఎవర్ టెక్నాలజీ యూ ఆర్ యూజింగ్ ఫర్ దిస్ కరెంట్ ప్రాజెక్ట్ అవి ఇవ్వాలి ఇక్కడ. ప్రాజెక్ట్ ఆర్ క్లయింట్ డీటెయిల్స్ ఫర్ ఏంటి ప్రాజెక్ట్ నీది, వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇది? ఇన్సూరెన్స్ ప్రాజెక్టా, లేకపోతే బ్యాంకింగ్ ప్రాజెక్టా, లోన్ రిలేటెడా, లేకపోతే హెల్త్ కేరా, లేకపోతే ఏదైనా ట్రావెల్ రిలేటెడ్ ప్రాజెక్టా, ఆర్ లైక్ వాట్ ఎవర్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ నుంచి ఆ క్లయింట్, ఎవర్ క్లయింట్, హూ ఇస్ ద క్లయింట్ ఫర్ యూ, ఆ క్లయింట్ డీటెయిల్స్ ఆర్ ఎవర్ ప్రాజెక్ట్ బేస్డ్ అంటే ఆల్మోస్ట్ ప్రోడక్ట్ బేస్డ్ అంటే ఏంటి? ఆ, ఆ కంపెనీయే వాళ్ళ సాఫ్ట్వేర్స్ వాళ్ళే డిజైన్ చేసుకుంటారు, అది ప్రొడక్ట్ బేస్డ్. ఫర్ సర్వీస్ బేస్డ్ ఏంటి? టీసీఎస్ ఇస్ ద సర్వీస్ బేస్డ్. వాళ్ళకి డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు అక్రాస్ ద వరల్డ్. వాళ్ళు ఏం చేస్తారు, మాకు అప్లికేషన్ డిజైన్ చేయని టీసీఎస్కి అప్రోచ్ అవుతారు. టీసీఎస్ ఈజ్ సర్వీసింగ్ ఫర్ దెమ్. అంటే ఏంటి? క్లయింట్ వాళ్ళ కంపెనీ టీసీఎస్, బట్ క్లయింట్ వేరే వాడు ఉంటాడు. అలాగా ప్రోడక్ట్ అండ్ ఎలా ఇవ్వాలి మీరు? ఆ డీటెయిల్స్, మీ ప్రాజెక్ట్ అండ్ క్లయింట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకే. ఎనీ కామెంట్స్, వాట్ ఎవర్ కామెంట్స్ యూ హ్యావ్, సమ్ కామెంట్స్ యూ కెన్ ఎంటర్ దోస్ కామెంట్స్. ఆ తర్వాత సేవ్ డేటా అంటే సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 5 years అనుకో, నీ ఎక్స్పీరియన్స్ 5 years అనుకో. సి దిస్ ఫార్మ్ అండ్ దిస్ ఫార్మ్ ఈజ్ ఎంటర్లీ రిలేటెడ్. దిస్ ఫార్మ్ అండ్ దిస్ ఫార్మ్, ఇది ఇక్కడ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నావు, ఇదంతా పర్సనల్ డీటెయిల్స్. నీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్టు, ఇదంతా యువర్ పర్సనల్ డీటెయిల్స్. బట్ ఇదేంటి? ఇది కంపెనీ డీటెయిల్స్. ఓకే. కంపెనీ డీటెయిల్స్ నువ్వు ఎంటర్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి. సో అందుకే నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ క్యాప్చర్ చేయలేదు, ఈవెన్ శాలరీ క్యాప్చర్ చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ ఎంత ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 5 years అనుకో ఒకే కంపెనీలు చేసావు అనుకో, అప్పుడు నువ్వు ఈ డేటా ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఉన్న డేటా శాలరీ, ఈ శాలరీ ఈక్వల్ అవుతుంది. ఓకే, ఈ శాలరీ అక్కడ శాలరీ ఈక్వల్ అవుతుంది ఒకే కంపెనీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 4 companies ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? 4 companies యొక్క డేటా ఎంటర్ చేయాలి కదా. అప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీలో ఎంత వేసి ఉంది నీకు ఆ శాలరీ, నువ్వు అది ఎంటర్ చేయాలి. దట్ ఈస్ ద రీజన్ ఐ హావ్ గివెన్ హియర్. డోంట్ థింక్ డూప్లికేట్ కాలమ్స్, డూప్లికేట్ డేటా మనం ఎంటర్ చేయాలి మళ్ళీ అనుకోవద్దు. అందుకు ఇది ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కంపెనీ ఒకలాగా ఉంటుంది, సెకండ్ కంపెనీ ఒకలాగా ఉంటుంది, థర్డ్ కంపెనీ. బట్ పర్సనల్ డీటెయిల్లో హైయెస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ కంపెనీ, కరెంట్ కంపెనీ ఏది వర్క్ చేస్తున్నో ఆపే ఇవ్వాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ కాబట్టి ఈ ఫీల్డ్ ఇచ్చాం. సో ఇది ఒక కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే
నీకు ఒక 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనుకోండి, మీరు ఒక 5 కంపెనీస్లో వర్క్ చేశారు. అప్పుడేంటి 5 కంపెనీస్ డేటా కూడా మీరు ఎంటర్ చేయాలి కదా. ఇది ఫస్ట్ కంపెనీ అయింది. సి ఇది సెకండ్ కంపెనీ. సి యాడెడ్ ఎంప్లాయర్ కౌంట్ ఈస్ 2 అనేసి ఇక్కడ అప్డేట్ అయింది. సి ఇది సెకండ్ కంపెనీ. ఇక్కడ సెకండ్ కంపెనీ సేమ్ మళ్ళీ అదే డేటా బట్ సెకండ్ కంపెనీ వస్తుంది. చూసారు ఇక్కడ, ఇక్కడ సేవ్ ఆల్ అని చెప్పి ఇది ఒకటి ఉంటే సేవ్ ఆల్ అని రావట్లేదు. ఇక్కడ చూసారా సేవ్ ఆల్ అనేసి ఒకటి రాలేదు, ఒక కంపెనీ కాబట్టి జస్ట్ సేవ్ డేటా. అదే మీరు సెకండ్ కంపెనీ యాడ్ చేశారనుకోండి, ఇక్కడ చూడు ఎంప్లాయర్ 2 సెకండ్ కంపెనీ ఇది అండ్ సేవ్ ఆల్ అనే డేటా అయింది. ఇది ఇది మీరు ఎంటర్ చేసి సేవ్ ఆల్ అనుకుంటే ఈ రెండు డేటా మొత్తం ఈ ఎంప్లాయర్ ఈ రెండు డేటా కూడా బ్యాక్ ఎండ్లో సేవ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకో థర్డ్ కంపెనీ అనుకోండి. ఇట్స్ రియల్ టైమ్ హౌ ద రియల్ టైమ్ అప్లికేషన్ ఈజ్ లుక్ లైక్ ఇన్ ద సేమ్ వే వీ హావ్ క్రియేటెడ్. నాకు ఈ థాట్ ఎలా వచ్చిందంటే, నేను ఒక కంపెనీ నుంచి కంపెనీ నేను ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీకి వెళ్తే వాళ్ళు డిజైనింగ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంది. అది నేను ఇది ఎలా డిజైన్ చేయాలని చెప్పి ఆ స్క్రీన్స్ నేను పేపర్ మీద డిజైన్ చేసి ఇన్ ద సేమ్ వే ఐ హావ్ క్రియేటెడ్. ఓకే, నౌ సి ఎంప్లాయర్ 3, నౌ సి సేవ్ ఆల్. ఇక్కడ కూడా సి 2 ఎంప్లాయీస్ వస్తే ఈ మోర్ దెన్ 2 ఎంప్లాయీస్ ఉంటే ఈ సేవ్ ఆల్ అనేది బటన్ మనకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ హావ్ డిలీటెడ్ దిస్ అగైన్. ఇప్పుడు 2 ఎంప్లాయీస్ ఉన్నారు కదా, అగైన్ యూ క్యాన్ డిలీట్ ఎనీ కంపెనీ. ఓకే, నౌ సేవ్ ఆల్ ఇస్ గాన్. సో ఒక కంపెనీ కాబట్టి సేవ్ ఆల్ రాకూడదు, అది అది ఒక కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్. సో అలాగా మీరు ఎన్ని కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ 10 కంపెనీస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీది 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఎవ్రీ 2 ఇయర్స్ యు ఆర్ మూవింగ్ ద కంపెనీ. అప్పుడేంటి 20 కంపెనీస్, ఎనీ కంపెనీస్ ఇట్ విల్ గివ్. సో సార్, సో ఒక 11 కంపెనీస్. బట్ ఇక్కడ డౌట్ ఏంటంటే వెన్ యూ క్లిక్ ద సేవ్ ఆల్, ఇదంతా ఈ 10 కంపెనీస్ 10 ఫార్మ్స్ డేటా కూడా ఒకేసారి ఒక జేసన్లోనో వెళ్తుంది బ్యాక్ ఎండ్కి, ఒక అరే ఆఫ్ జేసన్లోనే వెళ్తుంది. ఓకే, అది కూడా చూద్దాం. అది వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఐఎమ్ రిమూవింగ్ ద వన్ బై కంపెనీ. Now all companies gone right. Again, I am adding this company. So let's this is the backend. Again, when you enter this all the data, when you click right, how the data will go into the database. అది కూడా సేమ్ జేసన్ లాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఎంటర్ వెరీ క్విక్లీ వన్ సమ్ నెంబర్. ఇది ఓకే. ఆ తర్వాత చూడండి ఇక్కడ మీ ఎంప్లాయీ ఐడి ఇక్కడ వస్తుంది హెడర్లో. ఆ తర్వాత కంపెనీ ఏంటి, కంపెనీ జూమ్ టెక్నాలజీ. జూమ్ టెక్నాలజీ ఉంది, జూమ్ అని వచ్చింది. డిజిగ్నేషన్ సాఫ్ట్వేర్ డెవలపర్, అప్లికేషన్ డెవలపర్, అప్లికేషన్ డివిఎల్ఓపి. ఓకే, అప్లికేషన్ డెవలపర్. ఇప్పుడు డేట్ ఆఫ్ జాయినింగ్, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు అది డేట్ ఆఫ్ జాయినింగ్ ఇవ్వాలి ఇక్కడ క్విక్గా. 17లో జాయిన్ అయ్యారు, జాన్లో సెకండ్. ఓకే, ఇక్కడ ఏంటి మీది ఎండ్ ఆఫ్ ద డే ఇది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూఏఎన్ నెంబర్, సమ్ యూఏఎన్ నెంబర్ ఇవ్వండి. యూఏఎన్ నెంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బై యూజింగ్ దిస్ యూఏఎన్ నెంబర్ అండ్ ద పిఎఫ్ నెంబరు, మీరు ఈపీఎఫ్ పోర్టల్లోకి వెళ్తే మీ డీటెయిల్స్ అంతా కూడా ఎంప్లాయీ హిస్టరీలో ఉంటుంది. సో కంపెనీస్ ఆర్ ఆస్కింగ్ దిస్ యూఎన్ నెంబర్స్ నౌ డేస్. ఓకే, సో పిఎఫ్ నెంబర్ ఏంటంటే ఏదో సమ్ వాట్ ఇస్ దట్, ఇది ఎంఏహెచ్ సమ్ పిఎఫ్ నెంబర్ బేస్డ్ ఆన్ ఎవర్ స్టేట్ ఉంటుంది. సంథింగ్ ఏఎఫ్ ఆర్ ఆర్ ఇలా ఉంటుంది. సో ఇలా ఇచ్చేసి ఇలా సమ్ యూఎన్ నెంబర్ పిఎఫ్ నెంబర్ ఇవ్వండి. శాలరీ సమ్ 18 lakhs 12 lakhs సంథింగ్, సంథింగ్ ఫిక్స్డ్ ఎంత ఉంది అందులో 9 lakhs ఇస్ ఫిక్స్డ్, సమ్ 9 lakhs ఇలా ఉంటుంది. వేరియబుల్ పే అంటే సమ్ 3 lakhs అనుకోండి. జస్ట్ ఐఎమ్ గివింగ్ ద సమ్ డమ్మీ డేటా. ఓకే, బట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ వచ్చేసరికి ఇది నార్మల్గా రియల్ టైమే ఉంది. ఫిక్స్డ్ ప్లస్ వేరియబుల్ ఈక్వల్ టు ద శాలరీకి ఈక్వల్గా ఉండాలి, లేకపోతే మనకు వ్యాలిడేషన్ కావాలి. అది ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఐ విల్ ఫిక్స్ దోస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. సమ్ స్మాల్ ఇష్యూస్ ఆర్ దేర్ బట్ వీ కెన్ ఫిక్స్ నెక్స్ట్ డేమో. ఇదంతా మేనేజర్ నేమ్, సమ్ మేనేజర్ నేమ్ ఈజ్ అమిత్. ఓ సారీ, అమిత్ అనేవండి. నెక్స్ట్ amitamit@zoom.com. ఇదేంటి వాళ్ళ అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఇది నెక్స్ట్ సమ్ నెంబర్, ఫోన్ నెంబర్ ఏంటంటే ఏదో ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ నెంబర్ వ్యాలిడేషన్ ఇక్కడ ఇవ్వలేదు. హెచ్ఆర్ ఓకే, ఇక్కడ హెచ్ఆర్ మేనేజర్ ఈజ్ సమ్ శర్మ 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 శర్మ@jooom.com. ఇలా ఇలాగ ఉంటుంది అఫీషియల్ ఈమెయిల్ ఐడి. సమ్ మొబైల్ నెంబర్
912345 6 ఇలా ఉంటుంది. ఓకే. బ్యాంక్ స్టేట్మెంట్స్, ఎస్ ఐ హావ్ బ్యాంక్ స్టేట్మెంట్స్. ఎస్ ఫార్మ్ 16. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ ఇచ్చామనుకోండి, నాకేంటంటే ఇంకొక రిక్వైర్మెంట్ థాట్ వచ్చింది. లోన్ ఇస్తే ఇక్కడ ఒక కామెంట్ బాక్స్ వచ్చి వై, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ నో అని చెప్పి ఇవ్వాలి. అది ఫర్ అది అది ఒకటి ఇంప్లిమెంట్ చేద్దాం. బట్ రియల్ టైం అలా ఉంటుంది. నో అంటే ఒక డ్రాప్ డౌన్ వచ్చేలాగా. ప్రీవియస్ స్క్రీన్లో చూసాం కదా, ఇఫ్ యూ హ్యావ్ ఏ పాస్పోర్ట్ అంటే కింద రెండు ఫీల్డ్స్ ఎనేబుల్ అవుతాయి. నో అంటే అలాగా అలా రావాలి. స్కిల్స్ అంటే స్కిల్స్ ఇన్ జావా. ఏంటది, సారీ, జావా అండ్ సమ్ రెస్ట్ ఏపీఐ, ఏదో ఒకటి రెస్ట్ ఏపీఐ ఇలా ఇచ్చాను అనుకోండి. నెక్స్ట్ పైథాన్ ఇలా ఇచ్చాను. నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ ఇలా ఇచ్చాను అనుకోండి. సమ్ ప్రాజెక్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ డీటెయిల్స్ క్లయింట్ ఈజ్ జూమ్ అనేసి ఇస్తాం. సమ్ వాట్ ఎవర్ ఇట్, సమ్ ఎక్సెప్ట్ ఏదో ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇస్తాం. ఎనీ కామెంట్స్ ఇస్ ఏదో కామెంట్స్ ఇస్తాం. సేవ్ డేటా అంటే ఏమవ్వాలి నాకు? సేవ్ డేటాలో ఈ డేటా అంతా కూడా యాజ్ ఎ చేశాను, నేను ఆల్రెడీ క్యాప్చర్ చేసేది ఇలా వెళ్తుంది బ్యాక్ ఎండ్కి. సి ఇలా వెళ్తుంది. ఒక సింగిల్ డేటా అనుకోండి ఇలా వెళ్తుంది. ఒక సింగిల్ ఆబ్జెక్ట్ అంటే ఒక ఎంప్లాయీ నేను యాడ్ చేశాను అనుకోండి ఇలా వెళ్తుంది. లెట్స్ యాడ్ సెకండ్ ఎంప్లాయీ. సెకండ్ ఎంప్లాయీ యాడ్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ సెకండ్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఇయర్స్, నాకు 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి. నేను 2 ఇయర్స్ 2 కంపెనీస్ వర్క్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడి ఇస్తాం మనం. ఎంప్లాయీ ఐడి ఇచ్చిన తర్వాత కంపెనీ సమ్ వాట్ ఎవర్ కంపెనీ, సారీ, ఏదో ఒకటి మైక్రోసాఫ్ట్ ఇవ్వండి. మైక్రోసాఫ్ట్ ఇచ్చాము. ఆ తర్వాత డిజిగ్నేషన్ ఏంటి, టెక్ లీడ్ అనుకోండి. టెక్ లీడ్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడు ఉంది, డేట్ ఆఫ్ జాయినింగ్, సమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇక్కడ ఉంటుంది. దీనికి డేట్ ఆఫ్ జాయినింగ్ ఈక్వల్ డేట్గా ఉండకూడదు. అదేంటంటే వైల్ సేవింగ్ ద డేటా వ్యాలిడేషన్ కావాలి. బట్ 2060 కదా, బిఫోర్ దట్ 2017 ఎప్పుడో ఇద్దాం మనం. ఇంకుంది బగ్స్ అప్లికేషన్స్ ఉన్నాయి. బట్ అక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్, ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ ఒకటి ఉండకూడదు కదా నార్మల్గా. అలాంటివి కూడా ఉంటాయి. అవన్నీ మనం యా రియల్ టైంలో ఇలాంటి ఇష్యూస్ వస్తుంటాయి. అవన్నీ ఫిక్స్ చేయాలి. అది రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ నార్మల్గా. 2010 అనుకోండి, 2010 ఫిబ్రవరి నుంచి ఎప్పుడు వరకే 22 సమ్ డేట్ ఇవ్వండి. తర్వాత 17 కదా, మనం 17కి వెళ్ళి 17లో నవంబర్ సమ్ వాట్ ఎవర్ ఇట్ ఫిబ్రవరి పే చేసి 22 వరకు ఇవ్వండి. ఓకే. సమ్ యూఏఎన్ నెంబర్ దీనికి ఇస్తే, సమ్ యూఏఎన్ నెంబర్, పిఎఫ్ అకౌంట్, ఏపీ ఏదో ఒకటి పిఎఫ్ అకౌంట్ నెంబర్, సమ్ నెంబర్ ఇవ్వండి. సమ్ నెంబర్ విజన్ శాలరీ సమ్ 3 lakhs, సమ్ ఫిక్స్డ్ పే. మైక్రోసాఫ్ట్లో 3 lakhs ఉండదు, బట్ జస్ట్ ఐమ్ గివింగ్ ద 3 lakhs. ఓకే. ఫిక్స్డ్ పే సమ్ 2.50. ఈవెన్ వాచ్మెన్ కూడా 3 lakhs ఉండదేమో మైక్రోసాఫ్ట్లో కదా. యా 2,50,000 వేరియబుల్ పే సమ్ 50,000. ఓకే. మేనేజర్ నేమ్ మై సమ్ రాజేష్, RAJESH రాజేష్, అండ్ రాజేష్ RAJESH రాజేష్ @MICRO మైక్రోసాఫ్ట్.com ఇలాగ ఏదో ఒకటి ఇస్తాం. మళ్ళీ ఇక్కడ ఫోన్ నెంబర్, సమ్ ఫోన్ నెంబర్ 980 సమ్ నెంబర్. ఓకే. హెచ్ఆర్ నేమ్ ఆల్సో శ్వేత. ఫోన్ నెంబర్ శ్వేత @మైక్రో మైక్రో సోట్.com అని చెప్పేసి ఇలా ఇస్తాం. నెక్స్ట్ హెచ్ఆర్ నెంబర్ ఏముంటుంది, ఏదో సమ్ హెచ్ఆర్ నెంబర్. ఓకే. సమ్ ర్యాండమ్ నెంబర్. ఓకే. ఇలా ఇస్తాం. తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్స్ ఎస్ అని ఇస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నో ఇద్దాం. పేలోడ్లో ఏమవుతుందో చూద్దాం. ఓకే. నో అని చెప్పేసి స్కిల్స్ యూజ్డ్ జన్ ఏఐ and ML and DL, deep learning. Okay, these are the technologies I am using. Some cyber security. ఇలాగ ఏదో ఒక సైబర్ సెక్యూరిటీ నుంచి క్లౌడ్ ఇలాగ ఏదో ఒకటి ఇద్దాం. ఓకేనా. ఇక్కడ ప్రాజెక్ట్ డీటెయిల్స్, LLM మోడల్స్, LLM ఏజెంట్స్ క్రియేషన్, డెవలప్మెంట్.
ఏదో ఒకటి ఇచ్చేసి ఇప్పుడు కామెంట్స్ ఇద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం, సేవ్ డేటా అని చెప్దాం. ఓకేనా. ఇప్పుడు ఏంటేంటి, నేను నా ఎక్స్పీరియన్స్లో 2 కంపెనీస్ వర్క్ చేశాను. ఆ 2 కంపెనీస్ యొక్క ఎంప్లాయర్, ఆ 2 కంపెనీస్ ఎంప్లాయర్ అయినా కంపెనీ అయినా ఒకటే, ఆ 2 ఎంప్లాయర్స్ యొక్క డేటాని మనం డేటాబేస్లో సేవ్ చేయాలి. అది నా గోల్ కదా. సో ఇప్పుడు ఏంటి, వెన్ ఎవర్ వీఆర్ క్లికింగ్ ద సేవ్ బటన్, ఈ 2 ఫార్మ్స్ డేటా ఎలా వెళ్తుంది, లిస్ట్ లిస్ట్ ఆఫ్ ఎరే ఇలా వెళ్తుంది. చూద్దాం అది ఒకసారి. కన్సోల్కి వెళ్తున్నాను. కన్సోల్కి వెళ్ళేటప్పటికి ఆ, ఇక్కడ ఒకసారి కన్సోల్ క్లియర్ చేద్దాం. క్లియర్ కన్సోల్ ఇప్పుడు ఎంటర్ చేసాం అనుకోండి, ఇది మ్, ఇప్పుడు చూసారా, సేవింగ్ ఆల్ ఎంప్లాయీస్. ఇది నేను ఎక్కడ సర్వీస్ క్లాస్లో, కాంపోనెంట్ క్లాస్లో, సర్వీస్ క్లాస్లో నేను ప్రింట్ చేసుకున్నాను. ఈ డేటాను తీసుకొచ్చి ఇక్కడ మీకు చూపిస్తా. చూసారా, సి దిస్ ఇస్ ద లిస్ట్. ఈచ్ దిస్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ డేటా, దిస్ ఇస్ ద సెకండ్ కంపెనీ డేటా అండ్ లిస్ట్. ఇలాగా చూడండి, ఫిక్స్డ్ పే ఎంత ఉంది, ఇది పిఎఫ్ నెంబరు, ఇది జూమ్ టెక్నాలజీ, ఎంప్లాయీ ఐడి, ఇదంతా కూడా ఇలా వచ్చింది. రాజేష్ అని ఎక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇక్కడ ఎవరు, సారీ ఇక్కడ మేనేజరు, ఇలాగా ఇదంతా. ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్స్ నో ఇచ్చాము, ఫామ్ 16 నో ఇచ్చాము, టెక్నాలజీ ఇచ్చాము, ఇక్కడ ఫామ్ 16 అని ఎక్కడ, ఇలాగ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 కంపెనీస్ యాడ్ చేశారు అనుకోండి, ఇక్కడ 10 కంపెనీస్ డేటా విల్ గో వన్ అరే, సారీ వన్ లిస్ట్ ఆఫ్ అరే ఆబ్జెక్ట్స్. ఇదంతా కూడా ఇలా వెళ్తుంది. సో ఇది ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఇదంతా మనం ఈ డెమోలో ఏంటి, కోడ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు, ఐ వోంట్ ఎక్స్ప్లెయిన్ కోడ్ దిస్ డెమో. ఈసరికి మనం కోడ్ కాకుండా ఓన్లీ యూఐ స్క్రీన్స్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి, ఎలా స్క్రీన్ యూఐ ఎలా ఉంది, ఆ యూఐ చూడాలి మనం. ఓకేనా. ఇది మై రిక్వైర్మెంట్. ఓకే, నవ్ ఐఎమ్ అగైన్ జస్ట్ డిలీటింగ్ దిస్. ఓకే, డిలీటింగ్. ఇప్పుడు ఏం 0 ఎంప్లాయీస్ ఉంది. ఇది ఒక కైండ్ ఆఫ్ యాప్. ఇదేంటి, రియాక్టివ్తో కాల్ చేశాను. ఇక్కడ ఏంటి, మెటీరియల్తో కూడా సేమ్ స్క్రీన్ క్రియేట్ చేస్తాను. చూడండి, మెటీరియల్తో ఇలా ఉంటుంది సేమ్, బట్ యూజర్ ఇంటర్ఫేస్ డిఫరెంట్. బట్ ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇది ఓవర్లాప్ అయిపోతుంది. సో ఇది ఫిక్స్ చేయాలి. ఇది కంటే నాకు ఇది బెటర్ అనిపించింది, యూజర్ స్క్రీన్. సో ఇది కొంచెం రిచ్గా ఉంది, ప్రొఫెషనల్గా ఉంది. సో బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఆ, నేను యాంగులర్ 20 యూజ్ చేసా. 20లో సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 20 వెరీ వెరీ న్యూ టు మీ. ఈవెన్ యాంగులర్ 20 యూజ్ చేశాను నేను. చూడండి, యాంగులర్ 20లో కొంచెం న్యూ ఫీచర్స్ యాడ్ చేశారు. యాడ్ చేసిన సిఎస్ఎస్ కరెక్ట్గా రికగ్నైజ్ చేయట్లేదు. దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద యాంగులర్ 20. ఐ డోంట్ నో. యాంగులర్ 16 is better because there are some complexity, but I have seen some complexity in యాంగులర్ 20. That is the reason some of the components, predefined components problem వస్తుంది. సో అందుకే ఇది ఫిక్స్ చేయలేకపోయాను నేను. సో విల్ సీ దట్. యా, సేమ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. బట్ ఎక్కడికంటే అక్కడ ఈ స్క్రీన్ బెటర్గా, ఇప్పుడు స్టేట్ గట్టి ఉందనుకోండి, వేర్ ఈస్ దట్ స్టేట్. ఓకే, ఓకే, ఇది స్టేట్ కాదు కదా. ఇది చూడండి, ఇది ఇందులో ఫామ్ 16 ఇలా ఇలా కొంచెం సేమ్ ఇంచుమించు ఒకలా ఉంటుంది. సేవ్ డేటా ఇక్కడ ఏంటిది, కొలాబ్స్ అని ఉంటుంది చూడండి. కొలాబ్స్ అంటే ఇలా అయిపోతుంది. ప్లస్ అంటే ఇది మళ్ళీ యాడ్ అవుతుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్ ఎక్స్పీరియన్స్. చూసారు, ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ అయిపోతుంది, ప్లస్ అంటే స్క్రీన్ అంతా ఎక్స్పాండ్ అవుతుంది, మళ్ళీ కొలాబ్స్ అన్న ఎక్స్పాండ్ అవుతుంది. ఇలాగ మళ్ళీ యాడ్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఈ ఫ్యూచర్ ఉంది, ఇక్కడ కూడా యాడ్ చేస్తాయి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇది ప్లస్ అంటే ఎక్స్పాండ్ అవుతుంది, ఇక్కడ ఇది కొరికితే నార్మల్ అయిపోతుంది. ఇది నెక్స్ట్ స్క్రీన్ యాడ్ చేశారు, సేమ్ ఇలాగ అయిపోతుంది. ఓకే, ఇది వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ స్క్రీన్ యాడ్ చేసాం, సేమ్ ఇక్కడ ఇలా అవుతుంది. చూసారా, ఇది రిమూవ్, మొత్తం కంప్లీట్ ఆబ్జెక్ట్ రిమూవ్ అవుతుంది. సో ఇది మన డెమోలో యాంగులర్ చూసాం కదా. యాంగులర్ సైడ్ 2 స్క్రీన్స్. ఇన్ యాంగులర్లో 2 డిఫరెంట్ లైబ్రరీస్ ఉంటాయి. యాంగులర్ మెటీరియల్ ఉంటుంది, యాంగులర్ రియాక్టివ్ వే ఉంటుంది. సో అది మనం క్రియేట్ చేసాం. కంప్లీట్ కోడ్ నెక్స్ట్ డెమోలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద కోడ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్. ఓకే, సి దిస్ ఇస్ ద yeah, where is that add employer, right? Add employer, this is the reactive, I think. No, this is the um, this is the చూసారా, నార్మల్గా ఇక్కడ యాంగులర్ 20లో మనం కాంపోనెంట్స్ డిజైనింగ్ అంతా, మాడ్యూల్ అంతా ఇక్కడే డిజైన్ చేసుకోవచ్చు, ఇంపోర్ట్ పెట్టి. నార్మల్గా app.module.tsలో ఇస్తాం, బట్ ఇందులో ఇంపోర్ట్స్లోనే ఇస్తాం మనం యాక్చువల్గా.
ఇక్కడ ఇక్కడ నాకు ఈ యాంగులర్ ఇక్కడ కరెక్ట్గా ఎందుకు రావట్లేదంటే, ఇది ఎందుకు ఇక్కడ రావట్లేదంటే కరెక్ట్గా గ్రాఫికల్ ఇక్కడ ఒక మాడ్యూల్ ఇంపోర్ట్ చేయాలి. ఆ మాడ్యూల్ ఇంపోర్ట్ చేస్తుంటే ఆల్రెడీ సేమ్ మాడ్యూల్ ఇక్కడ ఉంటుంది యాప్ డాట్ టిఎస్లో. ఇక్కడ ఉంటుంది ఏదో మాడ్యూల్ ఇది. బ్రౌజర్ యానిమేషన్ మాడ్యూల్. అది నేను ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఏంటి యాంగులర్ 20లో ఇవి లోకల్ మాడ్యూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాండ్ లోన్ ట్రూ అనే ఒక యాడ్ చేస్తే స్టాండ్ లోన్ ట్రూ అంటే ఇక్కడ ఇంపోర్ట్స్ అన్ని కూడా యాప్ డాట్ మాడ్యూల్ నుంచి ఇంపోర్ట్ చేసుకో. ఇక్కడైతే లోకల్గా ఇచ్చేవే తీసుకుంటాయి. ఇక్కడ నేను సేమ్ అది బ్రౌజర్ యానిమేషన్ మాడ్యూల్ ఇస్తుంటే నాకు డూప్లికేట్ వచ్చేస్తుంది. సో అందుకే నేను అది ఈ బగ్ ఇది ఉన్నది. ఓకే, ఇది అది ఆ మాడ్యూల్ ఇంపోర్ట్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. బట్ అక్కడ తీస్తాను అనుకోండి యాప్ డాట్ మాడ్యూల్లో తీస్తే వేరే దగ్గర స్క్రీన్స్ ప్రాబ్లం వస్తుంది. సో అందుకే నేను తీయలేదు. దట్ ఈస్ ద బగ్. విల్ సీ దట్ ఈస్ ద బగ్ ఆర్ ఐ విల్ ట్రై టు ఫిక్స్ దట్ నెక్స్ట్ డెమో. ఇది కోడ్ వాక్ త్రూ. ఇదేంటి ఇదేంటి యాంగులర్ మెటీరియల్ యూజ్ చేసి మనం క్రియేట్ చేసాం ఇది. యాంగులర్ మెటీరియల్ ట్యాగ్ చూసారా, మ్యాట్ ల్యాబ్ ఇవన్నీ యాంగులర్ మెటీరియల్ ట్యాగ్స్. అంటే బై డిఫాల్ట్ రిచ్ ఇంటర్ఫేస్ ట్యాగ్స్ ఇస్తారు వాళ్ళు. అది యూజ్ చేసి మనం నార్మల్గా రియాక్టివ్ చేస్తే మనం చాలా వరకు సిఎస్ఎస్ కోడ్ రాసుకోవాలి. బట్ మెటీరియల్ యూజ్ చేస్తే కొంచెం రిచ్ ఇంటర్ఫేస్ వస్తుంది. వితౌట్ కోడ్ లాట్ ఆఫ్ కోడ్ కాన్ఫిగరేషన్ తగ్గిపోతుంది. అది యాంగులర్ మెటీరియల్ యూజ్. బై డిఫాల్ట్ ట్యాగ్స్ ప్రొవైడ్ చేస్తుంది యాంగులర్ మెటీరియల్. సో ఇది బై యూజింగ్ యాంగులర్ మెటీరియల్ అంటే ఈ స్క్రీన్ ఉంది కదా, ఏది ఈ స్క్రీన్ ఉంది కదా, ఇది యాంగులర్ మెటీరియల్. ఈ స్క్రీన్ ఇది దీంతో డిజైన్ చేస్తాం. ఇది కోడ్ ఇది ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పర్సనల్ డేటా, ఇంతకు ముందు చూసిన పర్సనల్ డేటా ఫాల్ట్ ఇది. ఇది ఎంప్లాయీ యాడ్, ఇది కంప్లీట్గా ఇది మనం చూసాం కదా, ఇది కంప్లీట్గా రియాక్టివ్. రియాక్టివ్ అంటే నార్మల్ హెచ్టిఎంఎల్ ఫార్మ్స్ డెవ్తో చేసాం మొత్తం కూడా. చూసారా, ఇది మొత్తం ఫార్మ్స్ డెవ్తో చేసాం. ఇక్కడ చూసారా చూడు, ఎంప్లాయీ లెంత్ 2 కంటే ఎంప్లాయర్ యాడ్ చేసే ఎంప్లాయర్ 2 కంటే ఉంటే అప్పుడు నేనేంటి ఈ సేవ్ ఆల్ బటన్ డిజేబుల్ కనిపించేటట్లు మనం చూపించాం కదా డెమోలో, దాని రిలేటెడ్ కోడ్. ఇది లాట్ ఆఫ్ కోడ్ ఉంది సేవ్ ఆల్. ఇదంతా మనం నెక్స్ట్ కోడ్ వాక్ త్రూ చేద్దాం. రఫ్గా ఒక హై హై లెవెల్ మీకు ఇస్తున్నాం ఇప్పుడు. ఇదంతా ఫామ్ ఫీల్డ్స్ మనం ఏమున్నాయని చెప్పి ఇందాక మనం ప్రింట్ చేసాం కదా, ఆ ప్రింట్ చేసేది ఎక్కడికి వెళ్తుంది, మనం పోస్ట్ లాగ్ అని ఇక్కడ పేలోడ్ అని ప్రింట్ చేసాను కదా, ఇక్కడ నుంచి అది ప్రింట్ అవుతుంది కన్సోల్లో. నేను సర్వీస్ కూడా రాయలేదు, నేను సర్వీస్ కూడా. ఓకే, ఇది కోడ్ వాక్ త్రూ. విల్ సీ ద నెక్స్ట్ డెమో ఇన్ ద యూఐ. ఇప్పుడు ఏంటి బ్యాక్ ఎండ్ చూద్దాం. బ్యాక్ ఎండ్, ఓకే సారీ, బ్యాక్ ఎండ్లో ఓకే, బ్యాక్ ఎండ్ ఈజ్ మై దిస్ ఈజ్ మై బ్యాక్ ఎండ్ అప్లికేషన్. ఓకే, నౌ బ్యాక్ ఎండ్ ఏంటంటే ఇదేంటిది, ఇక్కడ ప్లాస్క్, ఇది ప్లాస్క్ ఫ్రేమ్వర్క్. ప్లాస్క్లో ఐఎమ్ రన్నింగ్ ద ప్లాస్క్ అప్లికేషన్. ఓకే, ఇట్స్ రన్ సర్వర్ రన్. ఇది చూడండి 5000 ఇది సర్వర్. ఓకే, వెరీ సింపుల్ కాన్ఫిగరేషన్. ఫ్లాస్క్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఇది కూడా కోడ్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ నేను జస్ట్ వెరీ క్విక్ వాక్ త్రూ చేద్దాం. ఇక్కడ ఏంటంటే కాన్ఫిగ్లో డేటాబేస్ కాన్ఫిగరేషన్ డేటా అంతా ఇచ్చాము ఇక్కడ. ద యూజర్ నేమ్, రూట్ వర్డ్, పాస్వర్డ్ అండ్ లోకల్ డేటాబేస్. దిస్ ఈజ్ మై స్కీమా నేమ్ ఎంప్లాయీ డిబి. ఓకే, ఆ తర్వాత డాకర్ ఫైల్ ఏం చేయలేదు. ఇది మోడల్ క్లాస్ రాసుకున్నా ఇక్కడ. ఇది ఒక టేబుల్ నేమ్, ఆ టేబుల్ నేమ్ రిలేటెడ్ అన్ని మోడల్ క్లాస్ ఇది. ఇక్కడ రిక్వైర్మెంట్ డాట్ టీఎస్టీ ఉంది ఇక్కడ. ఇక్కడ స్కీమా డాట్ అంటే స్కీమా మార్స్లింగ్ అండ్ అన్మార్స్లింగ్ యూజ్ అవుతుంది ఫ్లాస్క్లో, అది యూజ్ చేసాం. ఇలాగ మిగతా ఓకే. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఐ ఆల్రెడీ టెస్టెడ్ దిస్ వన్ రైట్, ఫ్లాస్క్ ఏబిసి. సింగిల్ ఎంప్లాయీని బల్క్ ఎంప్లాయీని టెస్ట్ చేద్దాం. ఓకే, బల్క్ ఎంప్లాయీలు కూడా చేద్దాం ఇక్కడ ఏముందా. ఓకే, బల్క్ ఎంప్లాయీస్ చేసేద్దాం. ఇక్కడ డేటాబేస్ టేబుల్స్ కూడా క్లియర్ చేద్దాం ఫస్ట్. ఎంప్లాయీ డీటెయిల్స్, ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ కదా, ఫస్ట్ ఒక సింగిల్ డేటాని ఇక్కడ మనం సింగిల్ డేటాని క్యాప్చర్ చేసాం కదా. ఓకే, దీన్ని ఎంటర్ చేద్దాం ఫస్ట్. సారీ, దిస్ ఈజ్ నాట్ యూజర్ ఇన్ఫర్మేషన్, ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఇది ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ కదా. ఇది ఎంప్లాయీ. ఓకే, సింగిల్ లేదేమో. ఓకే, సింగిల్కి ఏం చేస్తామంటే ఒక సింగిల్ డేటాని తీసుకొచ్చి
చూసారా ఇప్పుడు ఇప్పుడు రికార్డ్ నేను ఈ క్వరీ రన్ చేసి ఇప్పుడు రీఫ్రెష్ చేశాను. ఇది స్కీమా ఎంప్లాయర్ ఐఫన్ డిబి, ఇది స్కీమా నేమ్. ఇందులో ఒక టేబుల్ క్రియేట్ చేశాను నేను. ఆ టేబుల్ క్రియేట్ చేస్తే ఇక్కడ ఏం లేదు. సో ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఒక డేటా ఎంటర్ చేద్దాం మనం. సో బ్యాక్ ఎండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఈజ్ రెడీ. ఐఎమ్ టెస్టింగ్ ద బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ నౌ. ఫ్రంట్ ఎండ్ చూపించాను, బ్యాక్ ఎండ్ చూపిస్తాను మీకు ఇప్పుడు. బట్ ఇంటిగ్రేషన్ చేయలేదు. ఈ ఏపీఎస్ కాల్స్ ఫ్రంట్ ఎండ్ కోడ్లో ఇంటిగ్రేట్ చేయాలి, అది చేయలేదు. ఓకే, ఇక్కడ ఏంటంటే see now I'm clicking this one. Sorry, this is the bulk, right? This is for the second API. యాక్చువల్గా నేను టూ ఏపీఐస్ రాశాను. వన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఏంటంటే ఒకే ఎంప్లాయర్ ఉన్నారు అనుకోండి. సారీ, 1 minute. యా, ఇక్కడ 1 ఎంప్లాయర్ ఉన్నారు అనుకోండి. అప్పుడేంటి 1 ఏపీఐ కాల్ అవుతుంది. బల్క్ ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎంప్లాయీస్ యాడ్ చేశారు అనుకోండి, వేరే వేరే ఏపీఐ కాల్ అవుతుంది. అది కొంచెం ఏంటంటే లూజ్ కప్లింగ్ కోసం, అంటే మొత్తం కలిపి ఒకే ఏపీఐ కాకుండా టూ డిఫరెంట్ ఏపీఐస్ ఫర్ సింగిల్ సింగిల్ ఎంప్లాయర్స్ సేవ్ కోసం 1 ఏపీఐ రాసుకున్నాను. ఫర్ మల్టిపుల్ ఎంప్లాయీస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టూ ఏపీఐస్ రాశాను. వన్ ఫర్ వన్ సింగిల్ ఏపీఐ, టూ ఫర్ మల్టిపుల్ 2 3 4 5 10 ఎంప్లాయర్స్ ఉన్న ఒకే ఇంకొక ఏపీఐ బల్క్ అని చెప్పి అది ఒక వేరే రాసుకున్నా. సేమ్ సిమిలర్ కోడ్ బట్ డిఫరెన్స్. వీ కెన్ హ్యాండిల్ విత్ ఇన్ 1 ఏపీఐ ఆల్సో, బట్ ఐ హావ్ రిటర్న్ ద 2 ఏపీఐస్. ఓకే, ఇప్పుడు మీకు ఫస్ట్ ఏపీఐ నేను ఎంటర్ చేస్తాను. చూడండి ఇక్కడ జూమ్ టెక్నాలజీ కదా, ఇది ఎంటర్ చేస్తే యా, ఎంప్లాయర్ రికార్డ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి టోటల్ 201 కౌంట్ వచ్చింది. ఇదేంటిది పోస్ట్ మ్యాన్లో. సి దిస్ ఇస్ ఆల్సో పోస్ట్ మ్యాన్. ఐఎమ్ invoking the Flask API. We can create the APIs by using the Spring, by using the REST, plain REST APIs, by and the same way డిజైన్ ఆల్సో మనం క్రియేట్ చేయొచ్చు. ఫ్లాస్క్ ఏపీఐతో నేను క్రియేట్ చేశాను, డిజైన్ చేశాను. సో ఇప్పుడు డేటాబేస్లో చూద్దాం ఒకసారి. సి 1 ఎంప్లాయీ యాడెడ్. ఇక్కడ మీరు చూస్తే జూమ్ టెక్నాలజీ అప్లికేషన్ డెవలపర్, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఇదంతా కూడా యూఏఎన్ నెంబరు, పిఎఫ్ నెంబర్, ఫిక్స్డ్ పే, ఎవ్రీథింగ్, అమిత్, మేనేజర్ నేమ్, వాట్ ఎవర్ ఇట్, లైక్ హెచ్ఆర్ నేమ్, హెచ్ఆర్ కాంటాక్ట్ డీటెయిల్స్, బ్యాంక్ స్టేట్మెంట్, ఎస్ జావా రెస్ట్ ఏపీఐ. ఓకే, చూసావా టెక్నాలజీ యూజ్ చేసాం. జూమ్ ఏ కంపెనీలో ప్రాజెక్ట్ డీటెయిల్స్, జూమ్ అని చెప్పి ఏదో జూమ్ అని వచ్చింది. కామెంట్స్ మనం ఇవ్వలేదు కాబట్టి నథింగ్, సిస్టమ్ అని. ఇది యూజర్ నేమ్, క్రియేటెడ్, అప్డేట్ యూజర్ టైం స్టాంప్. ఇది నార్మల్గా మనం ఎంటర్ చేయకపోయినా ఇది బై డిఫాల్ట్ వస్తుంది ఇది. ఓకేనా? సారీ. ఇక్కడ ఏంటంటే ఇవి అబ్జర్వ్ చేస్తే రిఫరెన్స్ క్యాండిడేట్ రిఫైడ్ అని ఒకటి ఉంది. ఇది హార్డ్ కోడెడ్ చేసిన కోడ్లో. ఇక్కడ వెరీ దట్ మోడల్ క్లాస్లో, నాట్ ఇన్ ద మోడల్ క్లాస్ రైట్, వెరీ దట్ స్కీమ్ యాప్ డాట్ దీంట్లో ఇదేంటి ఈ వాక్ త్రూ. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ మై డెమో. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లైన్ బై లైన్ కోడ్ ఫర్ యాంగులర్ అండ్ దిస్ బ్యాక్ అండ్ క్లాస్ కోడ్. ఓకే, ఇక్కడ ఏంటి హార్డ్ కోడ్ చేశాను. ఇక్కడ క్యాండిడేట్ ఐడి హార్డ్ కోడ్ చేసి దాన్ని తీసుకొచ్చి రిక్వెస్ట్లో పెట్టా, రిక్వెస్ట్లో అసైన్ చేశాను. సో ఇది హార్డ్ కోడ్. ఎందుకంటే ఇది నా థాట్ ప్రాసెస్ ఏంటంటే ఈ క్యాండిడేట్ ఐడి అనేది ఫర్ ఎగ్జాంపుల్ యూఐలో ఇది ఎప్పుడు సేవ్ చేస్తాం, ఈ స్క్రీన్ సేవ్ చేయగానే ఈ డేటా అంతా సేవ్ అయ్యి ఒక టేబుల్ క్రియేట్ చేయలేదు అది. లైక్ దిస్ వీ హ్యావ్ టు, ఇదేంటి ఎంప్లాయర్ డీటెయిల్స్, ఎంప్లాయర్ డీటెయిల్స్, అలాగే క్యాండిడేట్ పర్సనల్ డీటెయిల్స్ అని ఒక టేబుల్ క్రియేట్ చేసి ఈ డేటా అంతా ఆ టేబుల్లో యాడ్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా యాడ్ అయితే ఒక రెఫరెన్స్ నెంబర్ ఇలాగ జనరేట్ చేద్దాం. ఓకే, అదేంటి ఈ ఈ ఈ ఫామ్ సబ్మిట్ కొట్టినప్పుడే ఒక పాపప్ వచ్చి దిస్ ఫామ్ హ్యాస్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వచ్చి దిస్ ఈస్ ద రెఫరెన్స్ ఐడి అని ఒక రెఫరెన్స్ ఐడి వస్తుంది. ఆ రెఫరెన్స్ ఐడిని తీసుకొచ్చి ఈ టేబుల్లో మనం ఇన్సర్ట్ చేయాలి.
ఏది ఎంప్లాయర్ టేబుల్. బికాజ్ ఇదంతా కంపెనీస్ డేటా. ఎవరి తాలూకా కంపెనీస్ డేటా ఇదంతా? ఈ ఎంప్లాయీ తాలూకా కంపెనీస్ డేటా, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీ అనుకోండి, ఇది ఎంటర్ చేసిన తర్వాత సేవ్ కొట్టిన తర్వాత ఒక రెఫరెన్స్ నెంబర్ జనరేట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి నా డేటా యాడ్ చేస్తాను. నేను ఇంత ప్రీవియస్ కంపెనీస్లో ఏ కంపెనీస్లో వర్క్ చేశాను, ఇదంతా ఎవరి డేటా? నా డేటా. సో అది తెలియడానికి ఇక్కడ ఈ డేటా అంతా మ్యాప్ చేయాలి కదా, ఒక రెఫరెన్స్ క్యాండిడేట్ రెఫ్ ఐడితో మ్యాప్ చేయాలి. సో అది, అందుకు ఈ కాలం యాడ్ చేసి యాజ్ ఆఫ్ నౌ హార్డ్ కోడ్ చేస్తాను ఇక్కడ. బట్ ఇప్పుడు ఫ్యూచర్లో ఏం చేస్తాను నేను, ఈ స్క్రీన్ ఈ స్క్రీన్ సేవ్ అయిన తర్వాత ఆ రెఫ్ ఐడి వస్తుంది నాకు. ఆ రెఫ్ ఐడి వచ్చిన తర్వాత దీనికి నావిగేట్ అయ్యాను అనుకోండి, ఇక్కడ ఆ రెఫ్ ఐడిని డిస్ప్లే చేస్తాను. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ రెఫ్ ఐడి అని చెప్పి ఒక ఇలాగ ఎలాగైతుంది ఒక లేబుల్ ఉందో, ఇక్కడ రిఫ్ ఐడి అని చెప్పి ఇక్కడ లెఫ్ట్లో రిఫ్ ఐడి అని చెప్పి ఆ రిఫ్ ఐడి వస్తుంది ఇక్కడ. ఈ డేటా సేవ్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఆ రిఫ్ ఐడి కూడా వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 కంపెనీస్లో వర్క్ చేశాను, 4 కంపెనీస్లో. 4 కంపెనీస్ కూడా ఒకే రిఫ్ ఐడి ఉంటుంది కదా. అంటే ఏంటి మీనింగ్, పర్సన్ ఒకడే, దట్ పర్సన్ వర్క్ 4 కంపెనీస్. అది ఆ రిఫ్ ఐడి యూజ్. సో ఇక్కడ ఇక్కడ ఈ ఫామ్ అంతటికి ఒక రిఫ్ ఐడి ఉంటుంది. ఈ పేలోడ్లో, ఇక్కడ పేలోడ్లో రిఫ్ ఐడి అనేది చెప్పి ఇక్కడ ఒకటి వెళ్తుంది. రిఫ్ ఐడి ఏదో ఒక జేసన్ ఆర్ ప్లెయిన్ జేసన్లో రిఫ్ ఐడి అనేది పంపిద్దాం. లేకపోతే ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్క జేసన్లో కూడా ఒక రిఫ్ ఐడి కాలం యాడ్ చేసి రిఫ్ ఐడి ఎంటర్ చేద్దాం. ఆ రిఫ్ ఐడి అనేది డేటాబేస్లో ఇన్సర్ట్ అవుతుంది. అది నా ప్లాన్, అది మై థాట్ ప్రాసెస్. ఫస్ట్ యూజర్ స్క్రీన్ సేవ్ చేసినప్పుడు ఒక రిఫ్ ఐడి జనరేట్ అయ్యి, ఆ రిఫ్ ఐడి ఇక్కడ డిస్ప్లే చేసి, ఈ ఈ ఈ ఎంప్లాయర్ డేటా సేవ్ చేసేటప్పుడు ఆ RFID డేటాను కూడా ఇక్కడ ఇక్కడ మనం ఇన్సర్ట్ చేస్తే, అప్పుడు మనం ఏంటి మళ్ళీ గట్ చేసేటప్పుడు బేస్డ్ ఆన్ దట్ ఎంప్లాయర్ ఈజ్ ఆల్ కంపెనీస్, హౌ మెనీ కంపెనీస్ ఈ వర్క్ ఆన్ దోస్ డేటా కావాలంటే వ్యూ పర్పస్కి వస్తుంది కదా, ఆ పర్పస్కి నేను ఇది మనం చేసాం. ఇక్కడ చూస్తే ఈ టేబుల్ క్రియేషన్లో ఇక్కడ స్క్రిప్ట్ కూడా ఉంది. ఈ టేబుల్ క్రియేషన్లో ఏం చేశాను నేను, యూనిక్ ఎంప్లాయీ కాంపోజిటివ్ ప్రైమరీకి క్రియేట్ చేస్తాం. దేనికి కాంపోజిటివ్ ప్రైమరీకి? ఎంప్లాయీ ఐడికి, క్యాండిడేట్ రిఫరెన్స్ ఐడికి కాంపోజిటివ్ ప్రైమరీకి క్రియేట్ చేస్తాం. దీనికి కాంపోజిటివ్ ప్రైమరీకి అంటే ఏంటి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ తీసుకోండి, ఒక పర్సన్ తీసుకోండి. మేబీ ఇన్ రియల్ టైంలో ఇద్దరు యొక్క ఎంప్లాయీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ వర్కింగ్ ఆన్ ఎక్స్ కంపెనీ, ఒక ఎంప్లాయీ వర్కింగ్ ఆన్ వై కంపెనీ, వాళ్ళిద్దరి యొక్క ఎంప్లాయీ ఐడీస్ సేమ్ ఉండొచ్చు. అప్పుడు ఏంటి, ఇది డూప్లికేట్ అలౌ చేయదు. ఇదేంటి యూనిక్ కన్స్ట్రైన్ యాడ్ చేస్తాం. ఇది ప్రైమరీకి, ఇది యూనిక్కి, అండ్ ఈ బోత్ కూడా కాంపోజిటివ్కి. ఇది ప్రైమరీకి కాదు అనుకుంటా, ఓన్లీ కాంపోజిటివ్ ప్రైమరీకి ఉంటే యూనిక్కి అలౌ చేయదు. యా సారీ, ఇది ఓకే. యా ఇది ప్రైమరీకి, ఇంట్ అనేది ఇది ప్రైమరీకి, ఈ రెండు కలిపి కాంపోజిటివ్ ప్రైమరీకి. అంటే ఆల్రెడీ ఈ డేటా ఉందా, ఈ రెండు డేటాలు ఇన్సర్ట్ కాదు. ఇన్ కేస్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ రికార్డు మనం ఎంటర్ చేస్తే మళ్ళీ ఇన్సర్ట్ కాదు, ఎందుకంటే ఈ రెండు కాంపోజిటివ్ ప్రైమరీకి యాడ్ చేసాం మనం. అంటే ఏ రిఫ్ ఐడి ఇది కలిపి డూప్లికేట్ రాకూడదు. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద కాంపోజిటివ్ ప్రైమరీకి కదా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సేమ్ రికార్డ్ అగైన్. సి యూనిక్ కన్స్ట్రైన్ ఎక్సెప్షన్ వచ్చింది చూసారా, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎంప్లాయర్ ఉన్నారు అనుకోండి, ఆ ఎంప్లాయర్ యొక్క సపోజ్ ఇంకొక సెకండ్ కంపెనీని యాడ్ చేశాను. ఇక్కడ సపోజ్ సెకండ్ కంపెనీ యాడ్ చేస్తే ఈ ఎంప్లాయీ ఐడి వేరు ఉంటుంది, ఈ ఎంప్లాయీ ఐడి వేరు ఉంటుంది. ఎంప్లాయీ ఐడి బోత్ డిఫరెంట్ కంపెనీస్ ఎంప్లాయీ ఐడి మాక్సిమం ఈక్వల్గా ఉండవు, 99% ఈక్వల్గా ఉండవు కదా. సో దట్ ఈస్ ద రీజన్ అప్పుడు ఈక్వల్గా ఉంటే ప్రాబ్లం అవుతుంది. ఫర్ వన్ పర్సన్ 2 డిఫరెంట్ కంపెనీస్ యొక్క ఎంప్లాయీ ఐడి ఈక్వల్గా ఉంటే బగ్ మనకు అది. బట్ అలా 90% ఉండదు. లెట్స్ సెకండ్ ఎంప్లాయీ ఎవరైనా వచ్చారనుకోండి, RFID వేరు ఉంటుంది. బట్ ఇన్ కేస్ వాడి యొక్క ఎంప్లాయీ ఐడి అండ్ ప్రీవియస్ ఎంప్లాయీ ఐడి ఏదైనా ఈక్వల్గా ఉంటే ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే RFID డిఫరెన్స్ ఉంటుంది. సో కాంపోజిట్ ప్రైమరీకి అంటే ఏంటి, ఇక్కడ ఈ బోత్ సేమ్ ఉండకూడదు. ఇలాగ ఇది ఉందా, సేమ్ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తే యూనిక్ ఇక్కడ కన్స్ట్రైన్ ఎక్సెప్షన్ వస్తుంది చూసారు ఇక్కడ. దట్ ఈస్ ద రీజన్. ఓకే, నౌ మనం ఏం చేద్దాం అనుకోండి, ఇంకా ఇంకొకటి మనం yeah, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ డేటా మొత్తం ఇన్సర్ట్ చేద్దాం. ఇప్పుడు నేనేంటి, ఎంప్లాయీ ఐడి సేమ్గా ఉంటే ఆల్రెడీ ఇన్సర్ట్ అయింది, ఇక్కడ రిఫ్ ఐడి సేమ్ కాబట్టి ప్రాబ్లం వస్తుంది. సో అప్పుడు ఏంటి, ఇంకొక ఎంప్లాయీ ఐడి అనుకోండి, ఇంకా ఆల్రెడీ ఇన్సర్ట్ చేసాం కదా. సో ఇంకొకటి ఇన్సర్ట్ చేద్దాం.
ఓకేనా, ఇది నేమ్ ఏదో మారుద్దాం, జూమ్. జూమ్ ఓకే, ఇంకొక కంపెనీ ఏదైనా. సిస్కో టెక్నాలజీ అని ఇద్దాం. ఇప్పుడు ఇది అరై ఆఫ్ దీని మీన్స్ అయితే టూ కంపెనీస్ యొక్క ఇది బ్యాక్ అండ్ టెస్టింగ్ ఇలాగా మనం. సి బ్యాక్ ఎండ్ మనకి డెవలప్మెంట్ అయిపోయింది, బ్యాక్ ఎండ్ ఏపీఐని టెస్ట్ చేస్తున్నాం మనం. బై యూజింగ్ ద పోస్ట్ మ్యాన్ వీఆర్ టెస్టింగ్ ద బ్యాక్ ఎండ్ ఏపీఐస్. ఓకే, నౌ బల్క్ ఇన్సర్ట్ సక్సెస్ఫుల్. ఓకే, మనకి ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ ఉంటాయి, ఆల్రెడీ ఒకటి ఉంది, ఇప్పుడు ఇంక రెండు రావాలి, త్రీ. సి త్రీ డిఫరెంట్ కంపెనీస్. ఓకే, సిస్కో, మైక్రోసాఫ్ట్, దిస్ వన్. డిఫరెంట్ డేటా ఆల్ ఎంప్లాయర్ డేటా మనం స్టోర్ చేయగలిగాం. ఇక్కడ చూసారా, ఇక్కడ ఎంప్లాయ్ ఐడి క్యాండిడేట్ రెఫ్ ఐడి ఈక్వల్, అంటే ఇదంతా కలిపి ఒకే క్యాండిడేట్ ఐడి అనమాట. ఓకే, ఇదంతా కలిపి వేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చి ఇదంతా కలిపి ఒకే క్యాండిడేట్ ఐడి నాకు అంటే ఈ క్యాండిడేట్ ఐడి తాలూకు డేటా ఇదంతా. దిస్ ద ఎంటైర్ కంపెనీస్ ఆర్ బిలాంగ్స్ టు దిస్ క్యాండిడేట్. ఓకే, ఈ క్యాండిడేట్ ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ హార్డ్ కోడింగ్ దిస్ వాల్యూ ఇన్ ద కోడ్, బ్యాక్ అండ్ కోడ్. బట్ ఇన్ ఫ్యూచర్లో ఏం చేస్తాము, ఒక్కసారి పర్సనల్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ సేవ్ అయిన తర్వాత ఇంకొక టేబుల్లో న్యూ టేబుల్ క్రియేట్ చేసి సక్సెస్ఫుల్ సేవ్ అయినప్పుడు ఇది జనరేట్ చేసి బ్యాక్ ఎండ్కి రిటర్న్ చేస్తాం, ఫ్రంట్ ఎండ్కి రిటర్న్ చేసి ఇక్కడ ఈ స్క్రీన్లో ఇక్కడ డిస్ప్లే చేస్తాం దాన్ని. అప్పుడు అది త్రూ జేసన్ ద్వారా వెళ్ళి మళ్ళీ బ్యాక్ ఎండ్కి వెళ్ళి ఇన్సర్ట్ అవుతుంది. అప్పుడు ఈ హార్డ్ కోడింగ్ డేటా అంతా ఈ లైన్ ఆఫ్ డేటా రిమూవ్ చేస్తాం. ఓకే, see these are all the data we are getting from the database request only. See, this is all the Flask API, how it will work, what is the flow of this Flask application. I will cover next demo. Next coding demo will be there. Okay. So yeah, now ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇప్పుడు ఏం చేయాలనుకోండి, ఇది జస్ట్ ఈజ్ ఈక్వల్ విల్ సి. చూసారా, ఈ త్రీ ఇన్ఫర్మేషన్ అంటే ఈ క్యాండిడేట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇదంతా. ఇది నెక్స్ట్ ఏంటి, ఇంకొక స్క్రీన్ డిజైన్ చేసి ఇక్కడ వ్యూ ఎంప్లాయీ ఫామ్ అని చెప్పి వ్యూ ఎంప్లాయీ అని చెప్పి ఇలాగ ఒక సెర్చ్ అని ఒకటి వస్తుంది. సెర్చ్ అని చెప్పి ఈ రెఫరెన్స్ ఐడి ఇస్తే అది మన నెక్స్ట్ ప్లాన్. ఈ రిఫరెన్స్ ఐడి ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎంప్లాయీస్ అనుకోండి, 10 ఎంప్లాయీస్ యొక్క డిఫరెంట్ ఉంటుంది, క్యాండిడేట్ ఐడి రెఫ్ ఐడి డిఫరెంట్ ఉంటుంది. అక్కడ రెఫ్ ఐడి సెర్చ్ అని ఇచ్చాం అనుకోండి, అక్కడ మొత్తం ఆల్ డేటా, ఎన్ని కంపెనీస్ వర్క్ చేశారు, ఎంత టోటల్ ఎక్స్పీరియన్స్, స్టార్టింగ్ డేట్ మైనస్ ద ఎగ్జిట్ డేట్ ఆర్ లాస్ట్ డేట్ మైనస్ చేస్తే ఏమొస్తుంది, టోటల్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ పర్టికులర్ కంపెనీ వస్తుంది. ఎన్ని కంపెనీలు చేసిన ఆ కంపెనీస్ అంతా యాడ్ చేస్తే టోటల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలాగా ఇంకొక వ్యూ స్క్రీన్ అని చెప్పి బేస్డ్ ఆన్ ద సర్చ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఐడి, మనం క్యాండిడేట్ ఐడికి వెళ్ళి సర్చ్ అని కొడితే ఆటోమేటిక్ ఆ డేటా అంతా వస్తుంది. అది ఒక స్క్రీన్ ఉంది. అది నెక్స్ట్ నా డెమోలో ఆర్ నెక్స్ట్ రియల్ టైమ్ ట్రైనింగ్లో అది కవర్ చేయాలి. అది ఒక కైండ్ ఆఫ్ సినారియో, అది ఒక రిక్వైర్మెంట్. ఓకే, ఇది బ్యాక్ ఎండ్ టెస్టింగ్. సో బ్యాక్ ఎండ్ ఏంటి, బ్యాక్ ఎండ్ ఇందులో బ్యాక్ ఎండ్ ఫ్లాస్క్లో ఫ్రేమ్వర్క్లో డెవలప్ చేసి పోస్ట్ మ్యాన్లో కూడా టెస్ట్ చేసాం. అది పోస్ట్ మ్యాన్లో టూ డిఫరెంట్ ఏపీఐస్, ఫర్ వన్ ఏపీఐ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 00 ఏదో ఇవ్వండి ఇక్కడ. ఇప్పుడు ఇది డిఫరెంట్ యూజర్ కదా, ఇప్పుడు మళ్ళీ ఇన్సర్ట్ అవుతుంది. చూసారా, ఇప్పుడు నా ఫోర్ వస్తాయి నాకు. ఇప్పుడు 4 డేటాబేస్ టేబుల్స్ వస్తాయి. చూసారా, 4 వచ్చాయి, 5 వచ్చాయి. తొలిత 4 ఉన్నాయి కదా, ఇప్పుడు 5 వచ్చాయి. ఓకే, సారీ. ఓకే, ఇక్కడ సెకండ్ ఒక డిలీట్ చేసాం కాబట్టి అది 4 వచ్చాయి. ఇక్కడ ఇక్కడ ఐడీస్ డిలీట్ చేసాం కదా, అది కూడా కౌంట్ అవుతుంది విత్ ఇన్. ఓకే, ఈ 4 వచ్చాయి. సో నౌ బ్యాక్ ఎండ్ డెవలప్ చేసాం మనం. ఆ బ్యాక్ ఎండ్ పోస్ట్ మ్యాన్ ద్వారా టెస్ట్ చేసాం. ఫ్రంట్ ఎండ్ కూడా వర్క్ అవుతుంది. ఇఫ్ యూ సీ ఫ్రంట్ ఎండ్ ఆల్సో వర్క్ అవుతుంది. మనకి ఏంటి ఇక్కడ మిస్సింగ్, ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రేట్ చేయలేదు. ఆ బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ ఇంటిగ్రేట్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ ఉన్నాయి కదా, సపోజ్ ఇక్కడ ఇక్కడ సేవ్ చేయడం, ఇది ఉందా, సేవ్ అవ్వాలని చెప్పి ఇక్కడ ఏదో డబ్బీగా ఏదో ఇచ్చాం మామూలుగా. ఇక్కడ నేను ఆ బ్యాక్ ఎండ్ ఏపీఎస్ కాల్ చేయాలి. లేకపోతే ఇది కాంపోనెంట్ క్లాస్, ఇంకో సర్వీస్ క్లాస్ ఇక్కడ క్రియేట్ చేసి ఆల్రెడీ సర్వీస్ క్లాస్ ఎంప్లాయీ ఇక్కడ ఏంటంటే
ఇలాగ ఒక సర్వీస్ చేసి ఆ బ్యాక్ ఎండ్ తెచ్చి ఇక్కడ ఇంటిగ్రేట్ చేయాలి. అది అయితే ఆల్మోస్ట్ నెక్స్ట్ డెమోలో వితౌట్ పోస్ట్ మ్యాన్ మనం డైరెక్ట్గా ఫ్రమ్ యూఎస్ స్క్రీన్స్ టు బ్యాక్ ఎండ్ ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ ద డెమో. సో వీ లెర్న్ ద ఫ్రంట్ ఎండ్ స్క్రీన్స్, how this functionality of the add employee personal information చూసాం, అండ్ టూ డిఫరెన్స్ యాంగులర్ మెటీరియల్ అండ్ యాంగులర్ రియాక్టివ్ ఫార్మ్స్తో డిజైన్ చూసాం. ఇది ఇప్పుడు ఈ ఫార్మ్స్ అంతా డేటా ఎంటర్ చేసి బ్యాక్ ఎండ్కి ఎలా చేసి వెళ్తుందో అది చూసాం. మళ్ళీ బ్యాక్ ఎండ్లో బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అయిపోయింది మనకి, అది పోస్ట్ మ్యాన్తో టెస్టింగ్ కూడా చూసాం. టెస్టింగ్ చూసి డేటాబేస్లో కూడా ఇన్సర్ట్ అవుతుందా లేదా చూసాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రెఫ్ ఐడి అండ్ కాంపోజిటివ్ ప్రైమరీకి ఎందుకు, అది ఇంక డీటెయిల్స్గా నెక్స్ట్ డెమోలో మనం విల్ గో త్రూ ఇట్. ఓకే, సో అది కూడా చూసాం. ఓకేనా, this is one kind of demo. I hope you will get some knowledge on this demo. Okay, you might got some knowledge on this demo. Thank you.